चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्णा। हरे कृष्णा हरे अंडी। कृष्णा प्रभु जी, दंडवत हरे प्रणाम। हरे कृष्णा कृष्णा माते दंडवत प्रभु प्रणाम। जी। हरे कृष्ण दंडवत प्रणाम। हरे दंडवत कृष्णा। प्रभु। हरे कृष्णा दंडवत हरे दंडवत कृष्ण प्रणाम। जी। हरे అందరికీ कृष्णा प्रभु స్వాగతం। जी, दंडवत प्रणाम। దండవత్ जी ప్రణామం दंडवत అందరికీ प्रभु जी। స్వాగతం। మనము हरे ఈరోజు कृष्ण प्रभु जी। అద్భుతమైనటువంటి ఇంకొక గొప్ప అధ్యాయాన్ని మనం చర్చించుకోబోతున్నాం। అది 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగ। ఓకే. ఇదే భగవంతుడు తన యొక్క విశ్వరూపాన్ని విరాట్ స్వరూపాన్ని ఈ అధ్యాయంలో మనకి చూపించబోతున్నారు। సో ఆ అధ్యాయం చర్చించుకోబోయే ముందు మనకి ప్రతి అధ్యాయం గురించి శివుడు పార్వతీదేవితోటి కైలాసంలో ఆ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని వివరిస్తున్నారు। సో ఈ 11వ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని కూడా మనము తెలుసుకుందాం। ఓకే. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ అధ్యాయము। సో శ్రద్ధగా వినండి। ఓకే. హరే కృష్ణ। ఓకే. సో శివుడు పార్వతీదేవితో ఏమంటాడంటే, దేవి ఇప్పుడు నీకు ఆ 11వ అధ్యాయం మహాత్మ్యాన్ని గురించి చెప్తాను విను। ఈ 11వ అధ్యాయం మహాత్మ్యానికి గురించి ఎన్నో గొప్ప గొప్ప ఆ, కథలు ఉన్నాయి, ఎన్నో కొన్ని గొప్ప గొప్ప ఇతిహాసాలు ఉన్నాయి। కానీ వాటన్నిటిలోకెల్లా ఒక ఒక మంచి ఆ, ఇతిహాసాన్ని నీకు చెప్తానని చెప్పి పార్వతీదేవికి శివుడు చెప్పారనమాట। చెప్పి ఆయన ఏమన్నారంటే, దేవి నర్మదా నది తీరంలో ఆ మేఘంకార అనే ఒక గ్రామం ఉంది। ఆ గ్రామం ఎంతో అద్భుతంగా, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోనే విరాజిల్లుతున్నారు। ఆ గ్రామం ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడింది। ఆ గ్రామంలో భగవంతుడు పరబ్రహ్మ అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ, వామనమూర్తిగా ఆ గ్రామంలో వెలిసి ఉన్నారు। ఆ వామనమూర్తిని దర్శించుకొని అందరూ కూడా తరిస్తున్నారు ఆ గ్రామంలో। అలాగే అక్కడ ఆ వామనమూర్తి ఆలయానికి ప్రక్కన నారసింహమూర్తి అలాగే విఘ్నేశ్వరుడు యొక్క ఆలయాలు కూడా ఉన్నాయి। వాళ్ళను కూడా దర్శించుకొని సమస్త మానవులు తమ జీవితాల్లో ఉన్నటువంటి విఘ్నాలన్నింటినీ తొలగించుకుంటున్నారు। అలాగే ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది। ఆ గ్రామంలో ఒక పవిత్రమైనటువంటి తీర్థం ఉంది। ఆ తీర్థం పేరు ఏంటి అంటే ఆ మేకల తీర్థం అన్నమాట। ఆ తీర్థంలో ఎవరైనా కనుక స్నానం చేస్తే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి దొరుకుతుంది। అంత గొప్ప తీర్థం ఆ తీర్థం। ఆ గ్రామంలో ఆ వామనమూర్తిని సేవిస్తూ ఒక గొప్ప బ్రహ్మజ్ఞాని అయినటువంటి పరమ భక్తుడైనటువంటి భక్తుడు ఉండేవాడు। ఆయన పేరు సునందుడు। ఈ సునందుడు ప్రతినిత్యం కూడా వామనమూర్తికి సేవలు చేస్తూ స్వామిని అర్చిస్తూ పూజిస్తూ స్తుతిస్తూ అద్భుతమైన నైవేద్యాలు నివేదిస్తూ తన యొక్క దినచర్యని గడుపుతున్నాడు అనమాట। ఒకసారి ఏం జరిగిందంటే మనకి రాశులు ఒక గ్రహంలో నుండి ఒక గ్రహాలు వివిధ రాశుల్లోకి ప్రవేశిస్తుంటాయి। ఒకసారి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించిన కాలంలో ఈ సునందుడు తీర్థయాత్రలకు వెళ్దామని గోదావరి నది తీరానికి తీర్థయాత్రకు వెళ్ళారనమాట। వెళ్తూ వెళ్తూ ఇంకా చాలా ప్రదేశాలు చూసుకున్నారు గోదావరి నది తీరంలో। చూసి చూసి చివరికి ఒక గ్రామానికి చేరుకున్నారు। ఆ గ్రామం పేరు ఏం పేరంటే వివాహ మండపం। గ్రామం పేరే వివాహ మండపం। సో అది ఆ గ్రామానికి చేరుకునేసరికి ఇప్పుడంటే కార్లు బండ్లు ఉన్నాయి, కానీ అప్పుడు మొత్తం కాలినడకనే కదా। సో కాలినడకని తిరుగుతూ తిరుగుతూ ఈ వివాహ మండపం అనే గ్రామానికి చేరుకునేసరికి చాలా అలసిపోయారు। అలసిపోయి ఇంక ఈ రోజు రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు నుండి ఇంకా మళ్ళీ ప్రయాణం కొనసాగిద్దామని ఆయన వివాహ మండపం అనే గ్రామంలో బస చేశారనమాట। బస చేసి ఆయన ఆ గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది బ్రాహ్మణ ఇళ్ళకి అలాగే మిగతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ ఆ రోజు రాత్రికి ఆయనకి ఆతిథ్యం ఇవ్వమని వేడుకున్నాడనమాట। ఎవ్వరు కూడా మేము మీకు ఆతిథ్యం ఇవ్వము అని చెప్పేసి ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించారు। ఈయనకి చాలా బాధేసింది, విసిగేసింది, అలాగే చాలా అలసిపోయి ఉన్నాడనమాట। అయ్యో ఏంటి, నేనేం దొంగనా లేకపోతే ఇంకేమైనా పాపిస్తున్నా, నాకెందుకు
మన ఆతిథ్యం ఇవ్వడానికి వీళ్ళు నిరాకరిస్తున్నారని ఆలోచిస్తున్న సమయంలో ఆ గ్రామం పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన వస్తారనమాట ఈయన దగ్గరికి వచ్చి రాగానే ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారంటే స్వామి నేను ఇట్లా పలానా గ్రామం నుండి వస్తున్నాను తీర్థయాత్రలు చేసుకొని మీ గ్రామానికి వచ్చాను ఈరోజు రాత్రికి ఇక్కడే బస చేద్దామంటే ఎవరు ఆతిథ్యం ఇవ్వట్లేదు వాళ్ళ ఇంట్లో ఈ రాత్రికి పడుకుంటా అంటే ఎవరు పడుకోనివ్వట్లేదు అంటే ఆ గ్రామం పెద్ద ఏమంటారంటే మా ఊర్లో అంతే అండి ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో మీకు నివాసం ఇవ్వరు సో మా ఊరికి ఎవరెవరైతే వస్తూ ఉంటారో యాత్రికులు బాటసారులు ఎవరెవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరి గురించి మేము ఒక అతిథి గృహాన్ని ఏర్పాటు చేశాము దాన్ని ధర్మసత్రం ఆ ధర్మసత్రంలో మీరు చక్కగా ఈరోజు రాత్రి బస చేయొచ్చు మరి మరుసటి రోజు తెల్లవారుజామున మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తాడనమాట చెప్పగానే సరే అండి నాకు ఆ ధర్మసత్రాన్ని చూపించండి అంటే ఈ గ్రామ పెద్ద ఈ సునందుడికి ధర్మసత్రాన్ని చూపిస్తారు చూపించగానే ఈ సునందుడు వెళ్ళి ఆ ధర్మసత్రంలో పడుకుంటారు అప్పటికే ఆ ధర్మసత్రంలో చాలా మంది ఈ బాటసారులు యాత్రికులు ఉంటారు తర్వాత తర్వాతి రోజు మరుసటి రోజు సునందుడు నిద్రలేచే సమయానికి ఆయన ఆ ధర్మసత్రం వరండాలో ఉంటారు రాత్రి లోపల పడుకున్నవాడు తెల్లారేసరికి వరండాలో ఉంటారనమాట వరండాలో ఉండి ఆయన లేచి చూస్తారు నేను లోపల పడుకున్నాం కదా బయట ఎవరు నన్ను బయటికి ఎవరు బయట తీసుకొచ్చి పెట్టారు నన్నని ఆ సత్రంలోకి వెళ్ళి చూస్తే ఎవ్వరు ఉండరు సత్రం నిర్మానుష్యంగా ఉంటుంది ఆయనకి ఆశ్చర్యం కలిగిస్తుంది అరే రాత్రి ఇంతమంది ఉండేవారు తెల్లారేసరికి ఎవరు లేరు నేను ఒక్కని తప్ప అది కూడా నేను వరండాలో ఉన్నాను ఆయనకి అర్థం కాదు అర్థం కాక సరే అని ఆ ఆ ఊర్లోకి వెళ్తూ ఉంటాడనమాట చక్కగా స్నానం చేసి ఇంకా బయలుదేరదామని వెళ్తూ ఉంటే ఈయనకి ఆ గ్రామాధికారి ఎదురుపడతాడు ఎదురుపడి ఆ గ్రామాధికారి సునందుని చూడగానే సునందుడి యొక్క పాదాలకి నమస్కరించి స్వామి మీరు ఎంత గొప్పవారు నిజంగా మీరు ఎంత తేజోమయులు మీ తేజస్సు ఉట్టి పడుతుంది నిజంగా మిమ్మల్ని మేము అర్థం చేసుకోలేకపోయాం మీ గొప్పతనం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది స్వామి నిజంగా మీరు మా ఊరికి రావడమే మా అదృష్టము మేమెంత పాపిష్టులమైతే తప్ప మీకు ఆ ఆతిథ్యం ఇవ్వలేదు ఆ, మీరు ఖచ్చితంగా తప్పనిసరి మీరు కొంతకాలం మా ఊర్లో ఉండాల్సిందే అలాగే మా ఊర్లో ఉంటూ మా ఇంట్లోనే ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని మీరు ఈ అని ఈ గ్రామాధికారి ఈ సునందుని గట్టిగా పట్టుబడతాడనమాట అప్పుడు ఈ సునందుడు ఏం చేస్తాడంటే సరే నాయనా అని చెప్పి ఆ గ్రామాధికారి ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడు ఇలాగా సునందుడు ఆ గ్రామాధికారి ఇంట్లో ఉంటాడు ఒక 7 8 రోజులైన తర్వాత ఆ గ్రామాధికారి సునందుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి అయ్యా నన్ను క్షమించండి నన్ను ఈ కష్టంలో నుండి మీరే ఎలాగైనా కానీ బయటపడేయండి నేను ఒక గొప్ప దుఃఖంలో కష్టంలో చిక్కుకున్నాను నాకు ఎవరికి నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు మీరు తప్ప ఎవరు నన్ను ఈ బాధ నుండి బయటపడేస్తారని నాకు నమ్మకం కుదరట్లేదు దయచేసి నన్ను నా బాధ నుండి బయటపడేయండి అని చెప్పి అడుగుతాడనమాట అడగానే ఏమైంది అసలు నాకు విషయం ఏంటో చెప్పు ఎందుకు బాధపడుతున్నావు నిన్నటి వరకు బాగానే ఉండే కదా నువ్వు ఈ రోజు నుండి ఈ రోజు సడన్ గా ఏమైంది నీకు ఎందుకు బాధపడుతున్నావు అంటే అప్పుడు వివరిస్తాడనమాట అయ్యా మా అబ్బాయిని ఒక రాక్షసి తినేసేసింది రాక్షసి తినేశాడు మా అబ్బాయిని మా అబ్బాయి లేడు చనిపోయాడు నిన్న రాత్రి వరకు ఉండేవాడు ఇప్పుడు లేడంటే ఎవరు రాక్షసి ఎందుకు తిన్నాడు తినాల్సిన అవసరం ఏంటి ఏం జరిగింది నాకు పూర్తిగా వివరించి చెప్పు అంటే అప్పుడు ఈ గ్రామాధికారి చెప్తాడంట స్వామి మా ఊర్లో ఒక బ్రహ్మ రాక్షసి ఉంది ఆ రాక్షసి మా ఊరి మీద పడి మొత్తం మా ఊర్లో ఉన్న జనాలని ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెడుతూ తినేస్తూ ఉందన్నమాట ఒక రోజు మా గ్రామస్తులు అందరం కలిసి ఆ రాక్షసి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాం దయచేసి మమ్మల్ని ఇట్లా తినేస్తే మేము ఇంకా ఈ ఊర్లో ఎవరు మిగలము కాబట్టి మీరు మేము ఒక ఒప్పందానికి వస్తాం మీ గురించి మేము ఒక ఊరవతల ఒక మంచి భవనాన్ని కట్టిస్తాం మీరు ఆ భవనంలో ఉండండి దానికి మీరు ధర్మసత్రం అని పేరు పెడతాం మా ఊరికి ఎవరు బాటసారులు వచ్చినా యాత్రికులు వచ్చినా కూడా దాంట్లో ఉండమని చెప్తాము సో దాంట్లో ఎవరైతే ఉంటారో రాత్రి ఎవరైతే పడుకుంటారో మీరు వాళ్ళని తినేసేయండి మా ఊరు వాళ్ళ మీద పడకండి అని చెప్పి ఆ రాక్షసుడితోటి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటారు అలా కుదుర్చుకున్నాము సునంద మేము ఆ రాక్షసుడితోటి అప్పటి నుండి మా ఊరికి ఎవరు బాటసారులు వచ్చినా ఎవ్వరు కూడా ఎవరికి ఆతిథ్యం ఇయ్యరు వచ్చిన వాళ్ళని ఆ సత్రంలో పడుకోమని చెప్తారు ఆ సత్రంలో ఎవరైతే పడుకుంటారో వాళ్ళని రాక్షసి తినేస్తాడు సో ఇది జరుగుతుంది అయితే నిన్న మా అబ్బాయి ఒక ప్రాణ స్నేహితుడు వేరే ఊరు నుండి వచ్చాడు మా అబ్బాయి వాడు రాగానే వాడు మా అబ్బాయి స్నేహితుడు అని తెలియక నేను వాడిని సత్రంలో ఉండమని చెప్పాను ఆ విషయం మా అబ్బాయి తెలుసుకుని మా అబ్బాయి వాడిని సత్రం నుండి తీసుకొద్దామని వీడు రాత్రిపూట సత్రంకి వెళ్ళేసరికి వాడి స్నేహితుడిని వీడిని కలిపి ఆ రాక్షసి భోంచేసేసాడు
నాకు ఇప్పుడు నా అబ్బాయి లేడు, నేను ఆ రాక్షసుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాను, నా అబ్బాయి ఏడు బ్రతికించు అంటే ఆ నేను ఈ సత్రానికి ఎవరు వచ్చినా తినేయమని చెప్పారు, నేను తినేసిన అని చెప్పేసి ఈ రాక్షసుడు చెప్తున్నాడు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, ఇప్పుడు ఆ కొడుకు లేని జీవితం నేను ఎలా గడపాలి అని ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తూ సరే ఇప్పుడు మరి దీనికి పరిష్కారం ఏంటి, మరి ఆ రాక్షసునే వెళ్ళి అడుగు అని అంటే మళ్ళీ ఈ గ్రామాధికారి రాక్షసుని వెళ్ళి అడుగుతాడనమాట. నాయనా, నాకు నా కొడుకుని నాకు ఇచ్చేయి, నా కొడుకు మళ్ళీ పునర్జీవితుడు కావాలంటే ఏం చేయాలి నేను అని అంటే ఆ రాక్షసు అప్పుడు చెప్తాడనమాట. ఏమనంటే, మొన్న ఒక రోజు చాలా మంది పడుకున్నారు, వాళ్ళలో ఒక బ్రాహ్మణుడు నేను తినలేదు, అతన్ని సురక్షితంగా తీసుకెళ్లి వరండాలో పడుకోబెట్టాను, మిగతా వాళ్ళని తినేశాను. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు చాలా తేజస్సంపన్నుడు. అతడు ప్రతినిత్యం కూడా భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగాన్ని పారాయణ చేస్తుంటాడు. ఆ విశ్వరూప సందర్శన యొక్క పారాయణ ఫలం, పారాయణ పారాయణ యొక్క ఆ, గొప్పతనం వల్ల అతనికి గొప్ప తేజస్సు శక్తి కలిగాయి. సో అతన్ని నేను కూడా ఏం చేయలేను. ఒకవేళ గనక అతను మళ్ళీ పారాయణ చేసి ఆ, ఆ పారాయణ చేసినటువంటి జలాలు ఏవైతే ఉంటాయో వాటిని నన్ను మీదే చల్లితే అప్పుడు నేనేమైనా చేయగలను, అప్పుడు నాకు విముక్తి కలుగుతుంది, మీ అబ్బాయికి కూడా విముక్తి కలుగుతుంది అని చెప్తాడనమాట. చెప్పగానే మళ్ళీ గ్రామాధికారి సునందుడి దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇలా రాక్షసి చెప్పాడు, మీరు ప్రతిరోజు కూడా భగవద్గీత 11వ అధ్యాయం పారాయణ చేస్తారంట కదా, ఈ రోజు కూడా చక్కగా పారాయణ చేసి ఆ పారాయణ చేస్తున్నప్పుడు మీరు జలాల్ని వదిలిపెడతారు కదా, ఆ జలాలని రాక్షసి మీద, ఆ బ్రహ్మ రాక్షసి మీద చల్లితే ఆ బ్రహ్మరాక్షసి కూడా శాప విముక్తుడై అలాగే మా అబ్బాయి కూడా బ్రతికొస్తాడంట కదా, బ్రతికొస్తాడంట, దయచేసి నా గురించి ఆ ఉపకారం చేయండి మీరు అని ప్రాధేయపడతాడు. ప్రాధేయపడగానే ఈ సునందుడికి ఒక అనుమానం వస్తుంది. ఏంటి అంటే, సరే బానే ఉంది, మరి అతడు రాక్షసి ఎందుకు అయ్యాడు, అసలు మీ ఊర్లోనే ఎందుకున్నాడు, రాక్షసులాగా బ్రహ్మ రాక్షసులాగా ఎలా మారాడు నాకు చెప్పు అంటే అప్పుడు ఈ గ్రామాధికారి చెప్తాడనమాట. ఇతడు మా ఊర్లోనే ఒక బ్రాహ్మణుడు, ఇతడు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ఓసారి ఈయన వ్యవసాయం క్షేత్రానికి వెళ్ళి అక్కడ పంటని ఈయన సంరక్షించుకుంటున్నాడు, మంచిగా పంట పండిందా లేదా అని ఒకసారి పంటను సంరక్షించుకుంటున్నాడు. అయితే అకస్మాత్తుగా అక్కడికి ఏ, పక్కన ఇంకొక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక పెద్ద డేగ అంటే గ్రద్ద వచ్చి ఏ, అతని మీద వాలి, అంటే పక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి మీద వాలి అతన్ని పొడిచి అతన్ని చంపి తినడానికి ప్రయత్నం చేస్తుంది. చేస్తూ అతని పొడి చేసి అతని మాంసాన్ని బతికుండగానే ఆ డేగ ఆ పక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తి మనుష్యుడి యొక్క మాంసాన్ని తింటుంది. అది అలా తింటుంటే ఈ బ్రాహ్మణుడు అక్కడే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడు కానీ దాన్ని ఏమనట్లేదు, దాన్ని ఏ, భయపెట్టి పంపించట్లేదు, తిన పని ఈయనే చేసేసుకుంటున్నాడు, ఏం సంబంధం లేనట్టు. స్వార్థంగా ఈయన పని మాత్రం ఈయన చేసేసుకుంటున్నాడు. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు కాపాడాల్సింది పోయి ఇతని పని ఈయన చేసేసుకుంటున్నాడు. సో అలాగా అటుగా ఒక బ్రహ్మర్షి వెళ్తున్నాడు. వెళ్తూ ఈ యొక్క సన్నివేశాన్ని చూశాడనమాట. ఇతను, ఈ బ్రాహ్మణుడు తన వ్యవసాయ క్షేత్రంలో తన పంట పొలాన్ని సంరక్షించుకుంటున్నాడు. ఆ పక్క పొలాన్ని యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానిని ఒక గ్రద్ద అతన్ని కుల్లబొడిచి అతని మాంసాన్ని తినేసి చివరికి అతన్ని చంపేసింది. ఈ బ్రహ్మర్షి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ, ఆశ్చర్యపోయాడు, ఎంత స్వార్థమైనటువంటి మనిషి వీడు అసలుకి, సాటి మనిషి ఆపదలో ఉంటే కాపాడాల్సిన బాధ్యత కూడా లేకుండా స్వీకరించకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు, అసలు వీడు మనిషిగా ఉండడమే అనవసరం అని చెప్పి అతన్ని పిలిచి, ఏమయ్యా నీకు మానవత్వం లేదా మనసులో, నీ పక్కన ఉన్న పొలంలో ఒక మనిషి ఆపదలో ఉంటే ఆ ఆపదలో ఉన్న మనిషిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది లేదా, కనీసం ప్రయత్నం అన్న చేసేవా అని మందలిస్తారనమాట. మందలించి ఆ, ఈయన ఏమంటాడంటే, ఈ బ్రాహ్మణుడు, స్వామి, నా పొలాన్ని నేను చూసుకుంటున్నాను, నేను నా పొలాన్ని చూసుకునే ఆ, పనిలో నిమగ్నం అయిపోయినాను, పక్కకి ఏం జరుగుతుందో నాకు స్పృహ లేదు అని అంటాడు అనమాట. అలాగ నువ్వు ఇతరులకి ఆపద కలిగినప్పుడు నువ్వు స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా ఒక రాక్షసులాగా అయిపో. శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, ఎవరైతే ఇంకొకరు ఆపదలో ఉన్నప్పుడు కనీసం వాళ్ళని ఆపద నుండి బయటపడడానికి స- ప్రయత్నం కూడా చేయకపోతే వాళ్ళకి, ఆ మనిషి ఆపదలో చిక్కుకొని అతనికి ఏమైనా హాని జరిగితే ఆ హాని వీళ్ళే చేసిన పాపం వాళ్ళకి
వస్తుందన్నమాట. ఇది బ్రహ్మర్షి ఆ బ్రాహ్మణుడిని నువ్వు వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసి అయిపోయి పుట్టు అని చెప్పి శపిస్తాడనమాట. శపించగానే ఈ మరు జన్మలో అదే గ్రామంలో ఆ బ్రాహ్మణుడు రాక్షసిగా జన్మిస్తాడు. రాక్షసిగా మారి అందరినీ ఇబ్బంది పెడుతుంటాడంట. అది ఆ రాక్షసుడి యొక్క వృత్తాంతం. సో దయచేసి ఇప్పుడు మీరు వాడిని ఆ, శాప విముక్తిని చేయండి మీకున్న శక్తితోనే అనగానే ఈ సునందుడు భగవద్గీతలోని 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగాన్ని 7 సార్లు పారాయణ చేసి ప్రతిసారి కూడా జలాల్ని వదిలిపెడతాడనమాట. ఒక చక్కటి రావిషంలోకి వదిలిపెట్టి ఆ జలాల్ని తీసుకువెళ్ళి ఆ బ్రాహ్మణుడి మీద చల్లి అక్కడ ఆ రాక్షసుడి మీద చల్లి ఆ రాక్షసుడున్న చోట కూడా మళ్ళీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఒకసారి ఆ, పారాయణ చేస్తాడు. చేయగానే అప్పుడు ఆ రాక్షసుడు దివ్య స్వరూపాన్ని చతుర్భుజ స్వరూపాన్ని పొందుతాడు. అలాగే ఆ రాక్షసుడు తిన్నటువంటి అందరూ జీవులు కూడా మనుషులు కూడా చతుర్భుజ స్వరూపాన్ని పొంది ఇంకా వాళ్ళందరూ కూడా ఒక దివ్యమైన విమానాన్ని ఎక్కి ప్రయాణిస్తూ ఉంటారనమాట. ప్రయాణిస్తుంటే ఈ గ్రామాధికారి అయ్యో మా అబ్బాయి ఏడి మా అబ్బాయి ఏడి అని వీళ్ళలో మా అబ్బాయి ఎవరు మా అబ్బాయి ఎవరు అని ఆయన ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటే వాళ్ళ అబ్బాయి కూడా ఒక చతుర్భుజ స్వరూపాన్ని స్వీకరించి నాన్నగారు ఆ, ఈ జన్మలో మీరు నాకు తండ్రి, కానీ ఇంతకంటే ముందు క్రితం జన్మలో 4 సార్లు నేను నీకు తండ్రిని. సో అప్పుడు నువ్వు నా కొడుకుగా ఉన్నప్పుడు నువ్వు నాకు రుణపడి ఉన్నావు, కాబట్టి ఆ రుణాన్ని నువ్వు ఇప్పుడు పూర్తి చేసుకోవాలి, కాబట్టి నేను మళ్ళీ నీకు కొడుకుగా పుట్టాను. సో ఇన్ని జన్మల తర్వాత ఈ మహాత్ముడి ఈ సునందుడి యొక్క గొప్ప తపశ్శక్తి వల్ల ఈ విశ్వరూప సందర్శన యోగ పారాయణ వల్ల నేను విముక్తుడనైనాను ఈ మానవ జన్మ నుండి. సో నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక దివ్యత్వాన్ని పొందాను ఈ యొక్క మహాత్ముడి యొక్క కృతజ్ఞ కృప వల్ల. కాబట్టి నాన్నగారు మీరు దయచేసి మీరు కూడా ఈ గొప్ప సత్పురుషుని యొక్క సాంగత్యాన్ని స్వీకరించి ఈ సత్పురుషునితో ఉండి ఈ ఏ, విశ్వరూప సందర్శన యోగాన్ని మీరు కూడా ఉపదేశం పొంది మీరు కూడా పారాయణ చేసి మీ జీవితాన్ని కూడా ఆ, తరింపజేసుకోండి నాన్నగారు. కాబట్టి ఇక నుండి నా గురించి మీరు ఏడవకూడదు. మీ ఉద్ధరణ కోసం మీరు ఈ భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని పారాయణ చేయండి అని చెప్తాడనమాట. చెప్పి ఆ వాళ్ళందరూ కూడా వైకుంఠ లోకాలకి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇది ఈ 11వ అధ్యాయం యొక్క ఆ గొప్పతనం. పార్వతి అని చెప్పి శివుడు చెప్పి ఏమంటాడంటే ఎవరైనా గనక ఈ అధ్యాయాన్ని చదివినా కూడా వాళ్ళకి గొప్ప ఫలితం దక్కుతుంది అని చెప్పి శివుడు చెప్తాడనమాట. అయితే ఈ అధ్యాయం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మనకి కూడా ఎప్పుడైనా జీవితంలో ఆ, మనం చాలాసార్లు చూస్తుంటాం, మమ్మల్ని మా ఇంట్లో ఏదో దుష్టశక్తి ఆవహించిందండి, లేదంటే మా మీద ఏదో ప్రయోగాలు చేశారండి అని బాధపడుతూ ఉంటుంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటుంటాం. అప్పుడు మనకి ఏం చేయాలో తోచక ఎవరినో వెళ్ళి సంప్రదించి డబ్బులు పోగొట్టుకొని సమయాన్ని పోగొట్టుకొని ఇంకా మన పరిస్థితిని విషమం చేసుకుంటాం మనము. ఎలా ఉంటుందంటే సమాజంలో ఆ మనకి ఏదైనా ప్రమాదం ఉందనుకోండి, అది ఇతరులకి వినోదం. మన ప్రమాదం ఇతరులకి వినోదం అది. ఎందుకంటే మనం నాకు అయ్యా నేను ఈ ప్రమాదంలో ఉన్నానంటే దొరికాడరా బగరా అని చెప్పి వీని దగ్గర నుంచి ఆ, ఎంత వీలైతే అంత వసూలు చేసుకుందామనే ప్రయత్నంలోనే ఇతరులు ఉంటారనమాట. సో అలాంటి వారి బారిన పడకుండా మనకి ఏదైనా ఇలాంటి దుష్ట శక్తుల సంబంధించిన ఏమైనా బాధలు కలిగితే మనము ఈ భగవద్గీతలోని ఈ అధ్యాయాల పారాయణ వల్ల మనమే ఆపదల నుండి బయటపడేసుకోవచ్చు. అంత గొప్పగా మాహాత్మ్యం ఈ భగవద్గీత యొక్క అధ్యాయాలకు ఉందన్నమాట. అంటే భగవద్గీత చదవడం వల్ల భౌతికంగాను అలాగే ఆధ్యాత్మికంగాను ఉన్నత స్థితిలోకి మనం వెళ్తున్నాం. అది మనకి శివుడు చెప్తున్నాడు పార్వతీదేవితో కైలాసంలో. అది ఈ మహాత్మ్యంలో గొప్పతనం. సో అంత గొప్ప అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు, ఏం చూపిస్తున్నాడో మనం ఈరోజు చూద్దాం. ఓకే, నిన్న మనం దశమోధ్యాయాన్ని చర్చించుకున్నాము. సో దశమోధ్యాయం చర్చించుకునేసరికి దశమోధ్యాయాన్ని ఒక్కసారి మళ్ళా విహంగ వీక్షణం చేద్దాం. ఓకే, అందరికి కనిపిస్తుందా దశమోధ్యాయం? ఒక్క నిమిషం అండి. ఆ, ఓకే. సో ఓకే, సో అందరికి కనిపిస్తుంది దశమోధ్యాయం. సో కృష్ణవేణి మాతాజీ ఫస్ట్ అక్షరం చదవండి మాతాజీ. నిన్న మనం దశమోధ్యాయంలో ఏమేం తెలుసుకున్నామో ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ అక్షరం చదవండి. hearing,
అదే కదా ప్రభుజీ. అదే అదే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. ప్రణామ మాతాజీ. హియరింగ్ విశ్వాసం యొక్క లక్షణాలు. ఓకే. ఏ 4 లక్షణాలు ఉంటే చక్కటి విశ్వాసం కుదురుతుందో దాని గురించి చర్చించుకుందాం. సుష్మా మాతాజీ తర్వాతి అక్షరం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ ఫర్ ఎసెన్స్ ఆఫ్ గీత, భగవద్గీత యొక్క సారాంశం. ఓకే. అలాగే ఇంకా పక్కకి ఇంకా ఉంది, అది కూడా చదవండి మాతాజీ. త్రీ త్రీ ఓస్ ఇన్ భక్తి యోగా. సాధారణమైనదిగా పరిగణించవద్దు, సమయం వృధా చేయవద్దు, చిత్తశుద్ధి మరియు ప్రేమ. ఓకే. సో భగవద్గీతనే సమస్త శాస్త్రాల యొక్క సారం. ఆ సారవంతమైన గ్రంథంలో ఇంకా సారవంతమైనటువంటి చతుశ్లోకి గీత అని చెప్పి 4 శ్లోకాల్ని మనము 10వ అధ్యాయం 8, 9, 10, 11 ఈ 4 అధ్యాయాల్ని చతుశ్లోకి గీత అని చెప్పి మనం నిన్న తెలుసుకున్నాం. ఓకే. తర్వాతి అక్షరము వేద మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. యాక్సెప్టెన్స్ అంగీకారం. కృష్ణుడిని అంగీకరించడం శుద్ధి చేస్తుంది పరమాత్మలో. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. ఎవరైతే చదివారో వాళ్ళు హ్యాండ్స్ డౌన్ చేయండి. పావని మాతాజీ ఇది తర్వాతి అక్షరం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రివీల్ వెల్లడిస్తుంది. కృష్ణ అపరిమితమైన వారు, శక్తుల ఉదాహరణల ద్వారా నిరూపించబడింది. సో కృష్ణుణ్ణి పరమాత్ముడు దేవాది దేవుడు అని అంగీకరించడం వల్ల మన యొక్క మానసిక శుద్ధికి అలాగే జరుగుతుంది. అలాగే కృష్ణుడు నిన్న తన యొక్క దివ్యమైనటువంటి శక్తులని కూడా మనకి చెప్పారు. ఓకే. నిన్న ఏవైతే తాను దివ్యమైన శక్తులు నిన్న చెప్పారో వాటిని ఈరోజు చూపిస్తారు మనకి స్వామి. ఓకే. సో ఈ అధ్యాయం పేరు విశ్వరూప దర్శనం, విశ్వరూప సందర్శన యోగం, 11వ అధ్యాయము. ఓకే. సో ఈ అధ్యాయానికి మనం సంక్షిప్తంగా ఇచ్చుకున్నటువంటి నామం ఇది. కుమారి మాతాజీ ఫస్ట్ చదవండి, ఫస్ట్ అక్షరం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అభ్యర్థన. రిక్వెస్ట్ సో మొదటి 4 శ్లోకాల్లో అర్జునుడు అభ్యర్థిస్తాడనమాట. అభ్యర్థిస్తాడో మనం చూద్దాం. తురియ రుక్మిణి దేవి దాసి మాతాజీ ఇది సెకండ్ అక్షరం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ మాతాజీ. యూనివర్సల్ ఫామ్, విశ్వరూపం. ఓకే. 5 నుండి 34 శ్లోకాల్లో భగవంతుడు స్వామి తన యొక్క విరాట్ స్వరూపాన్ని మనకి దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఓకే. తర్వాత 3వ పాయింట్ సుషుమ్నా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రేయర్ ఆఫ్ అర్జున. అర్జునుడి ప్రార్థనలు. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎవరినైతే చదవమని చెప్తారో దయచేసి వాళ్ళని చదవండి. సో అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తారో మనం చూద్దాం. ఓకే. శైలజ మాతాజీ చివరి అక్షరం చదవండి. ఏ అండ్ ఫామ్, బాహురూపం. బహురూపం. ఓకే. సో విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలు చేసిన తర్వాత స్వామి మళ్ళా తన యొక్క నిర్మలమైనటువంటి స్థితికి వస్తారు. ఆ రూపాన్ని కూడా మనం చూద్దాం. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి పేరు రూప. ఓకే. సో మొదటి 4 శ్లోకాల్లో అర్జునుడు ఏమంటున్నారో మనం చూద్దాం. ఓకే. ఒక్క నిమిషం అండి. సో మొదటి 4 శ్లోకాల్లో అర్జున్ ఏమంటున్నాడంటే, అర్జునం వాచ మదనగృహ్య పరమం గుహ్యం ఆధ్యాత్మ సమన్వితం యత్వయోక్తం వచస్తేనా మోహోయం విగతో మమ భవాప్యయౌ హి భూతానాం శృతో విస్తరసో మయా త్వాత్తకమల పత్రాక్ష మాహాత్మ్యామపి ఛావ్యయం. అర్జునుడు ఏమంటున్నాడంటే, స్వామి మీరు నన్ను అనుగ్రహించి పరమ రహస్యమైనటువంటి మీ యొక్క ఆధ్యాత్మ శక్తులని నాకు మీరు చూపించారు, చెప్పారు. సో అవి తెలుసుకోవడం వల్ల నాకు ఉన్నటువంటి మోహం పోయింది. ఇంకా మీరు పరమాత్మని నేను నమ్ముతున్నాను అని చెప్పి అర్జునుడు ఏమంటున్నారంటే, సో మీరు చాలా విషయాలు నాకు చెప్పారు, నేను విన్నాను. ఓ కమలపత్రాక్ష అంటే తామర పువ్వుల రెక్కల్లాంటి కళ్ళు కలిగిన ఓ పరమాత్మ, మీ యొక్క మహాత్మ్యం చాలా గొప్పదైంది, మీరు నాకు చెప్పారు అని చెప్పి ఏవమేతది ధాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ అంటున్నాడు అనమాట.
సో అర్జునుడు ఏమంటున్నాడంటే దాని యొక్క అర్థాన్ని ఎవరు చదువుతారంటే సుజాత కర్ణ మాతాజీ. ఇది చదవండి అర్థాన్ని. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అది శ్లోకం చదవనా ప్రభుజీ? ఇది అర్థం చదవండి. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నువ్వు వర్తించిన రీతిగా నీ యథార్థ రూపము నేను నా ఎదుట చూడగలిగినాను. నీవు ఏ విధముగాను నీ విశ్వరూపం యందు ప్రవేశించితివో నేను గాంచగలిగిచున్నాను. గాంచనభిలాషించుచున్నాను. నీ యొక్క ఈ బ్రహ్మాండమైన రూపమును నేను కోరుదును. అర్జునుడు ఏమంటున్నాడంటే స్వామి మీ గొప్పతనాన్ని మీ యొక్క శక్తులని చాలా చక్కగా విన్నాను, నేను నమ్ముతున్నాను మీరు పరమాత్మ అని. సో మీ యొక్క గొప్ప శక్తులతో కూడుకున్నటువంటి మీ విశ్వరూపాన్ని నేను ఇప్పుడు చూడాలని అభిలాషిస్తున్నాను, కోరుకుంటున్నాను. దయచేసి నాకు దర్శనం ఇవ్వండి అని చెప్పి అర్జునుడు ఏమన్నాడంటే, స్వామి ఒకవేళ మాన్యసేది తచ్చక్యం మయా దృష్టమితి మే ప్రభు యోగైశ్వర్యంతో తోమే త్వాం దర్శయామాత్మనమ వ్యయం. ఒకవేళ స్వామి నేను నాకు మీరు దర్శనం ఇవ్వచ్చు అని మీరు భావిస్తే నాకు దర్శనం ఇవ్వండి అంటున్నాను అనమాట. అంటే ఒక భక్తుడికి ఉండవలసినటువంటి వినమ్రత. ఆయన చనువు తీసుకొని ఏదో ఆయన నాకు చెప్తున్నాడు, నేను ఆయన వింటున్నానని చెప్పి చనువు తీసుకొని నాకు చూపించండి అని అనుమానాస్పదంగా అడగట్లేదు. అర్జునుడు ఏమడుగుతాడంటే, స్వామి నాకు మీరు మీ విశ్వరూపాన్ని దర్శింప చేయొచ్చు, నేను నమ్మదగిన వ్యక్తిని, నాకు ఆ అర్హత ఉంది అని మీకు అనిపిస్తే నాకు దర్శన భాగ్యాన్ని కల్పించండి అని అర్జునుడు స్వామిని వేడుకున్నాడు అనమాట. ఓకే, వేడుకొని తర్వాత కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అర్జునుడికి యొక్క స్థితి అప్పుడు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సంగీత మాతాజీ ఈ ఫస్ట్ 2 పాయింట్లు చదవండి. హరే కృష్ణ మాతాజీ. దేవాది దేవుని అంగీకారం. ఓకే, సో ఇంకా ఇప్పటికీ ఇంతకు ముందు వరకు అర్జునుడికి ఒక భ్రమ ఉండేది. ఏం చేయాలి జీవితంలో, ఎలా ఎవరిని నమ్మాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏం తెలుసుకోవాలనే భ్రమ ఉండేది. భగవంతుడి మీద కూడా సరైనటువంటి అవగాహన లేదు. కానీ ఎప్పుడైతే 9, 10 ఇంకా 7, 6, 7, 8, 9, 10 అధ్యాయాలు అయితే ఎప్పుడైతే స్వామి ద్వారా విన్నారో అప్పుడు ఇంకా పూర్తి భ్రమ తొలగిపోయి ఈయనే పరమాత్మ అనే యొక్క దృఢ నమ్మకం అర్జునుడికి కలిగింది. తర్వాత ఏం జరిగింది? ప్రసన్న ఉప్పల మాతాజీ 2 పాయింట్స్ చదవండి. పూర్తి సంతృప్తి, వినయపూర్వకమైన అభ్యర్థన. పూర్తిగా ఆయన నా స్వామి, నా ఎదుటున్న వ్యక్తి ఎవరో కాదు, ఈ సమస్త సృష్టిని శాసించే పరమాత్మ అని ఆయనకి తృప్తి కలిగింది. ఆహా, నేను రైట్ ప్లేస్లో ఉన్నాను, నేను సరైన వ్యక్తి చేతిలో ఉన్నానని ఆయనకి తృప్తి కలిగి అప్పుడు ఆయన నమ్రత వినయంతో అడిగాడు, స్వామి మీకు నా మీద నమ్మకం ఉంటే దయచేసి నాకు అవకాశాన్ని ఇవ్వండి, మీ విశ్వరూపాన్ని చూసే అవకాశాన్ని ఇవ్వండి అని అన్నాను అనమాట. అన్న తర్వాత ఈ 2 చదవండి. విజయ్ కుమార్ లక్కవరం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుని సమ్మతించిన వారి కొరకు. ఈ పైన కూడా చదవండి. క్వశ్చన్: అర్జునుడు ముఖ్యంగా శ్రీకృష్ణుని విశ్వరూపమును చూపించమని ఎందులకు కోరను? కృష్ణుని సమ్మతించిన వారి కొరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుని ఎందుకు విశ్వరూపం? మనము ఉదాహరణకి సమాజంలో మనం చూస్తుంటాం, ఎన్నో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు కొందరు, నేను అదండి, నేను ఇదండి అని చెప్పేసి. ఎప్పుడైతే మనకు అవసరం వచ్చి వాళ్ళ దగ్గరికి, స్వామి మీరు ఎంతో గొప్ప వాళ్ళు, మీకు గొప్ప గొప్ప వ్యక్తులు తెలుసు అన్నారు కదా, నాకు ఈ పని చేసి పెట్టండి అంటే, యాక్చువల్గా నాకు వాళ్ళతో పరిచయం ఉండేదండి, కానీ ఈ మధ్య చాలా రోజులు అయిందండి, నేను ఫోన్ మార్చిన తర్వాత నెంబర్ పోయింది, మిస్ అయింది వాళ్ళది, కాబట్టి అంత టచ్లో లేరండి ఇప్పుడు అని మెల్లగా దాటేస్తుంటారు అనమాట. భగవంతుడు అట్లా కాదు, తన గొప్పతనాలు ఆయన చెప్తాడు, చూపిస్తాడు కూడా. అది ఎవరి గురించి? ఎవరైతే కృష్ణుడు దేవాది దేవుడు అని నమ్మారో వాళ్ళ గురించి తన యొక్క గొప్పతనాన్ని చూపిస్తారు. ఓకే, తర్వాత శ్రీదేవి అంగరా మాతాజీ ఈ లాస్ట్ 2 పాయింట్లు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుని ఒక సాధారణ మనిషిగా భావించేది వారి కొడుకు, భవిష్యత్తులో తాము కూడా భగవంతుని అవతారమే అని చెప్పేవారి కొడుకు. సో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భావన ఎలాంటిది అంటే, చాలా మట్టికి సమాజంలో ఏమని ఉంటుంది అంటే, మన సనాతన ధర్మంలో కృష్ణుడు అంటే ఒక దశావతారాల్లో ఒకానొక స్వరూపం అంతే.
అనే భావన ఉంటుంది. కానీ కృష్ణుడే భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం అని చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. కేవలం భాగవతాన్ని చదివినటువంటి జ్ఞానులకు మాత్రమే ఆ అవగాహన ఉంటుందన్నమాట. ఆ భాగవతాన్ని సంపూర్ణంగా చదవకపోతే కృష్ణుడి యొక్క గొప్పతనం మనకి తెలియదు. కృష్ణుడు కేవలం ఒక సాధారణమైనటువంటి భగవత్ స్వరూపం లాగానే మనం పరిగణిస్తామన్నమాట. ఓకే. అలాగే ఆ, మనం చూస్తుంటాము, కొందరు ఏం చేస్తారంటే కొద్దిగా జ్ఞానం తెలిసేసుకొని ఇంకా నేనే దేవుణ్ణి అని చెప్పేసి కలెక్షన్ మొదలు పెడతారనమాట. సో అలాగే ఎవరైతే కలెక్షన్ మొదలు పెడతారో వాళ్ళందరి గురించి ఇది భగవంతుడు ఈ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అంటే వాళ్ళందరి గురించి అని కాదు, మనకి ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపించి భవిష్యత్తులో ఎవడైనా కూడా నేనే దేవుణ్ణి అని చెప్పేసి కలెక్షన్ స్టార్ట్ చేస్తే, ఒరే మరి నువ్వు భగవంతుడు అయితే నీ విశ్వరూపాన్ని చూపించిరా. స్వామి అయితే తాను భగవంతుడని ఆయన చెప్పుకున్నట్టే ఆయన యొక్క విరాట్ స్వరూపాన్ని చూపించాడు. మరి నువ్వు భగవంతుడు అంటే నీ గొప్పతనం ఏంటి? నువ్వు కనీసం ఒక 25 కిలోల బియ్యం బస్తా ఎత్తి చూపించు ఒక్క వేలుతోటి, అప్పుడు నేను నువ్వు భగవంతుడని నేను నమ్ముతా అని మనం ప్రశ్నించచ్చు అనమాట. ఎందుకంటే చాలా మంది ఏవో అవస్థలు పడుతూ ఉంటారు, బాధపడుతున్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి మీకు నేను ఒక మంత్రం ఇస్తా, లేదంటే ఇంత విభూతి ఇస్తాను, లేకపోతే ఇంకో ఏదో ఇస్తాను, ఇది రాసుకోండి, పూసుకోండి, తాగేసేయండి, మీ కష్టాలన్నీ పోతాయని చెప్పేసి అన్ని ఏవో మన ఆ, తప్పుడు మాటలు చెప్పేస్తారు. జనాలు అది నమ్మేసి ఏ, వాళ్ళు ఇంకా ఆ భ్రమలో అతనే దేవుడని నమ్మి ఫాలో అవుతూ ఉంటారు. తర్వాత చాలా కాలం తర్వాత ఆ నిజ స్వరూపం తెలిసి మళ్ళీ అయ్యో మేము మోసపోయామా ఇన్ని రోజులు అని చెప్పేసి మళ్ళీ బాధపడతారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే భగవంతుడు అనే శబ్దానికి ఉన్నటువంటి అర్థమే ఒక అపార్థం లాగా అయిపోతుంది అనమాట. భగవంతుడు అని ఎవరైనా, నేను దేవుణ్ణి అని, నేను భగవంతుని అని ఎవరైనా చెప్తే మనం ఖచ్చితంగా తనకి ఎంత శక్తి ఉంది, ఎంత తేజస్సు ఉంది, అంటే ఏం చేయగలడు ఆయనకి మనకి శాస్త్రాల్లో ఇచ్చారు. ఒకడు భగవంత్ స్వరూపాలు ఎలా ఉంటారు, ఆ ఒకరిని భగవత్ స్వరూపము, భగవత్ అవతారం అని అంటే ఏ గుర్తుల ద్వారా మనం గుర్తించాలో అవి ఇచ్చారనమాట. సో అవి మనం తెలుసుకొని అతడు నిజంగా అవధూత లేకపోతే ఆ, సాధారణమైన మనిషి మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఆ, తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠం. ఓకే. ఆ, శ్రీలక్ష్మి మాతాజీ మీరు చదవండి ఫస్ట్ 2 పాయింట్లు. హరే కృష్ణ ప్రభు, దండవత్ హరే ప్రణామం. కృష్ణ మతి దండత్ జీవిత ప్రణామం. పాఠం. భగవంతుడు శాశ్వతంగా దేవాది దేవునిగా ఉపస్థితుడు. తర్వాతి పాయింట్ కూడా జీవులు శాశ్వతంగా ఆయన సేవకులు మాత్రమే. మనము ఈ యొక్క అధ్యాయం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా మనం ఏం గ్రహించాలో ఇక్కడ చెప్తున్నారనమాట. భగవంతుడు శాశ్వతంగా దేవాది దేవునిగా ఉపస్థితుడు. సో ఇంకా ఇంకా వేరే అపనమ్మకం అనేదే లేదు. ఇంకా ఆయననే దేవాది దేవుడు, అందరినీ శాసించే దేవాది దేవుడు. అహమాదిర్హి దేవానా మహర్షి నాంచ సర్వశా. నిన్న చెప్పారు కదా స్వామి దశమోధ్యాయంలో, ఓ అర్జున నేనే దేవాది దేవుణ్ణి అని చెప్పేసి. సో అది అర్జునుడికి నమ్మకం కుదిరింది కాబట్టి అర్జునుడు నమ్మి స్వామిని ప్రార్థిస్తున్నాడు. మనకు కూడా ఆ నమ్మకం కుదరాలి. కుదిరిన తర్వాత అర్జునుడు ఎలాగైతే స్వామిని దేవాది దేవుడిగా భావించిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా స్వామి ముందు ఎలాగైతే చేతులు జోడించి నమస్కరించాడు ఒక సేవకుడిలాగా, మనం కూడా అలాగే ఆయనని దేవాది దేవుడిగా భావించిన తర్వాత మనం కూడా ఆయన స్వామి మేము మీ సేవకులమని నమ్మి అతని ముందు ప్రణమిల్లితే స్వామి మనని కరుణిస్తారు, ఎప్పుడు మనం వెంటనే ఉంటారనమాట. తర్వాతి 2 పాయింట్లు చదవండి. రాముడు ప్రభు. హరే కృష్ణ. రాముడు ప్రభు ఉన్నారా? రైట్. ప్రభుజీ ఉన్నాను ప్రభుజీ. ప్రభు హరే కృష్ణ. లాస్ట్ రెండో ప్రభుజీ. లాస్ట్ 2 చదవండి ప్రభు. భగవంతునిగా కావాలని యత్నించుట వ్యర్థము. తర్వాతి పాయింట్ కూడా చదవండి. దైవిక గుణములు పెంపొందించుటకు ప్రయత్నించవలెను. అది నేను దేవుణ్ణి అయిపోతా, నేను భగవంతుని అయిపోతా అని ప్రయత్నాలు వ్యర్థం. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే, మనం భగవంతుడు అవ్వలేము. కానీ భగవద్ గుణాలని మనము పెంపొందించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారు. ఆయనని ఎంత గొప్ప ఆచార్యుడిగా పూజిస్తామంటే ఆయన ఇంకా సాక్షాత్ భగవత్ స్వరూపంగా కూడా పూజించవచ్చు. కానీ ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదు అట్లాగా. కానీ ఆయనకి భగవంతుడికి ఏ గుణాలైతే ఉన్నాయో 100% శ్రీల ప్రభుపాదుల వారికి ఉన్నాయి.
సాటి మనుషులంటే దయ, వాళ్ళని ఉద్ధరించాలని చక్కటి భగవద్ జ్ఞానాన్ని మనకి అందించారు. తను ఎంతో వైరాగ్యభరితమైన జీవితాన్ని గడిపారు. ఎలాంటి ఈ మన భోగలాలసలకు వెళ్ళకుండా ఎంతో ఆ, పేరు ప్రఖ్యాతులు సంపాదించినా కూడా అతి సామాన్యమైనటువంటి జీవితాన్నే గడిపారు. ఎవ్వరొచ్చినా కూడా వారికి చక్కగా భగవంతునికి సంబంధించిన బోధనలు చేసి వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించారు. అలాంటి దైవిక గుణాలు మనము పెంపొందించుకోవాలి తప్ప, నేనే దేవుణ్ణి అని చెప్పేసి దేవుణ్ణి పక్కకు నెట్టి మనము భగవంతుడి స్థానంలో కూర్చోడానికి ప్రయత్నించడం ఎలాంటిది అంటే ఒక మతి స్థిమితం లేని వాడిని మన దేశ ప్రధాని కుర్చీలో కూర్చోబెడితే ఎట్లా ఉంటుందో అలాంటిది అనమాట. ఓకే, సో ఇది మనము మొదటి 4 శ్లోకాల్లో తెలుసుకోవాల్సినటువంటి విషయం. అర్జునుడు ఏమడుగుతున్నాడు, స్వామి మీరు భగవంతుడు దేవాది దేవుడు అని నమ్ముతున్నాను. మీరు నిన్న చాలా గొప్ప గొప్ప శక్తుల గురించి చెప్పారు, మీ యొక్క గొప్ప శక్తుల గురించి. సో నేను గనక అర్హుణ్ణైతే దయచేసి నాకు మీ యొక్క ఆ శక్తులతో కూడుకున్నటువంటి రూపాన్ని నాకు దర్శన భాగ్యాన్ని కలిగించనని చెప్పి అర్జునుడు కోరుకున్నాడు అనమాట. కోరుకుంటే అప్పుడు స్వామి అర్జునుడిని కరుణిస్తూ, ఇక్కడ ఏమంటున్నారు, భక్తుల నమ్రతకి కృష్ణుడు బందీ అవుతాడు. సో భగవంతుడు దేనికి బద్ధుడవుతాడంటే భక్తుల యొక్క వినయానికి, విధేయతకి భగవంతుడు బద్ధుడవుతాడనమాట. అదే భక్తుడు అహంకారానికి పోయాడు అనుకోండి, తానేందో చూపిస్తాడు, భగవంతుడు ఏంటో చూపిస్తాడు. అందుకని భక్తుడికి ఉండవలసినటువంటి ప్రప్రథమమైనటువంటి గుణము ఏంటి అంటే నమ్రత, వినయము, విధేయత. తర్వాత భగవంతుడు ఇంకా తన విశ్వరూపాన్ని చూపిస్తాడనమాట. ఎలా చూపిస్తారంటే స్వామి, ఓకే, భగవంతుడు అంటాడనమాట, శ్రీ భగవాను వాచ పశ్యామే భారత రూపాణి శతశోత సహస్రస నానా విధాని రూపాణి నానా వర్ణాకృతాని చ పశ్యాదిత్యాన్ వసుంరుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూని మే వ్యతీతాని పశ్చాదిత్యాన్ వసుంరుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూని వ్యతీతాని అదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత ఇహైకస్తం జగత్కృష్ణాం పశ్చాసచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చన్యా దృష్టిమిచ్చసి. ఓ అర్జున చూడు, ఇప్పుడు నువ్వు చూడు, నా యొక్క విశ్వరూపాన్ని చూడని చెప్పేసి స్వామి కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని క్లుప్తంగా అర్జునుడికి వర్ణిస్తాడనమాట. ఈ 2 పాయింట్స్ చదవండి అనిత తోటమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ మధ్య దండోత్సవం. కృష్ణుడిచే విశ్వరూప వివరణ, సంజయుడిచే విశ్వరూప వర్ణన. మమతా మాతాజీ 2 పాయింట్స్ చదవండి. మమతా మాతాజీ. ఎస్ మాతాజీ. అంటే విజిబుల్ గా లేదు ప్రభుజీ. అంటే అయ్యో, కనపట్లేదా? లేదు ప్రభుజీ. ఇప్పుడు నేను చదువుతాను ప్రభుజీ. హేమలత ఇప్పటివరకు చదవలేదు. సరే మాతాజీ, మీరు చదువు. థ్యాంక్ యూ ప్రభుజీ. అర్జునుడికి అర్జునుడిచే విశ్వరూప వర్ణన. ఓకే, తర్వాతది అర్జునుడి కృష్ణుడే ఉపదేశం. సో మనం ముందు ఏం తెలుసుకోబోతున్నామంటే, కృష్ణుడు తన యొక్క విశ్వరూపాన్ని క్లుప్తంగా అర్జునుడికి వర్ణిస్తాడు. వర్ణించిన తర్వాత సంజయుడు ఇప్పుడు మనం ఇది విషయాన్ని మర్చిపోకూడదు, ఎందుకంటే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో, ఆ కురుక్షేత్ర భూమిలో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఏం జరుగుతుందని చెప్పేసి. కృష్ణుడు అర్జునుడి మధ్యలో ఏం సంవాదం జరుగుతుందో వివరిస్తున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తాడు, నాయన ధృతరాష్ట్ర, ఇగో స్వామిలాగా విశ్వరూపాన్ని దాల్చాడయ్యా అని చెప్పి సంజయుడు వివరిస్తాడు. తర్వాత అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తూ ఆయనకి ఏమేం కనిపిస్తాయో వర్ణిస్తాడనమాట. వర్ణించి ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడికి కొన్ని ఉపదేశాలు చేస్తాడు. అవేంటో తెలుసుకుందాం. ఓకే, సో సార్వత్రిక రూపం గురించి కృష్ణుడి యొక్క వర్ణన 5 నుంచి 8 శ్లోకాల్లో కృష్ణుడు ఇక్కడ చెప్తారు కదా. ఓకే, ఇది ఎవరు? స్వాతి తల్లటి మాతాజీ ఈ అర్థం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. ఓ అర్జున, నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్క మారుగా గాంచును. నీవు ప్రస్తుతమే ఏది కోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్షింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగమాది సర్వము ఏకస్థానమున దీని యందే సంపూర్ణంగా కలవు.
హరే కృష్ణ. ఓకే. స్వామి ఏమంటున్నారంటే శ్రీ భగవాను పశ్యామే పార్థ రూపాణి శతశోత సహస్రస నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతాని చ. చూడయ్యా అర్జున, మన వందల కొలది అనంతమైనటువంటి నా యొక్క రూపాన్ని చూడు. వేల కొలది లక్షల కొలది సూర్యులని, అలాగే రుద్రులని, అశ్వులని, మన మరుద్గణాలని, అలాగే ఇవన్నిటినీ నా లోపల చూడు. ఇదే కాకుండా సమస్తము ఈ సృష్టిలో ఉన్నటువంటి కదిలేటివి కదలనివి అన్ని కూడా నా శరీరంలో ఉన్నాయి చూడు నాయనా అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి దర్శనమిచ్చారనమాట. ఇది చావరమ మాతాజీ, మీరు చదవండి, మొత్తం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడిచే విశ్వరూప వివరణ. వ్యక్తమైనది మరియు అవ్యక్తమైనది కృష్ణుడి దయ వలన మాత్రమే చూడవచ్చు. కృష్ణుడి దయ వల్ల మాత్రమే చూడవచ్చు అని ఎందుకన్నాడంటే, కృష్ణుడు ఒక విషయం చెప్తారు ఇక్కడ. ఏమనంటే, నాయనా అర్జున, నాకు నీ రూపాన్ని చూపిస్తున్నాను కానీ నువ్వు చూడలేవయ్యా. నాతు మాం శక్యశే దృష్టం అనేనైవ స చక్షుషు దివ్యం దదామి తే చక్షు పశ్యామే యోగమైశ్వర్యం. నీ సామాన్యమైనటువంటి మాంస నేత్రాలతోని నువ్వు చూడలేవు నాయన, నీకు దివ్య నేత్రాలని, దివ్య దృష్టిని ఇస్తున్నాను. దాంతో ఆ దివ్య దృష్టితోటి, దివ్య నేత్రాలతోటి మాత్రమే నువ్వు నన్ను చూడగలవు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి భగవంతుడి యొక్క మన దర్శనం కలుగుతుంది. ఓకే, అది చెప్పిన తర్వాత ఇంకా అర్జునుడికి ఒక దివ్య దృష్టిని ఇస్తాడనమాట. ఇస్తే అప్పుడు అర్జునుడికి కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపము కనిపిస్తుంది. ఆ దివ్యమంగళ స్వరూపం ఎలా ఉందంట అంటే, ధృతరాష్ట్రుడు మన సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు అనమాట. అయ్యా ధృతరాష్ట్ర మహారాజా, ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణుడు అర్జునుడికి తన దివ్యమంగళ స్వరూపాన్ని, విరాట్ స్వరూపాన్ని చూపించాడయ్యా. ఆ విరాట్ స్వరూపం ఎలా ఉందంటే, దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత యద్ భాసదృశా స్యాత్ భాసస్తస్య మహాత్మనా. ఇది ఎవరు చదువుతారో? సరస్వతి మాతాజీ, మీరు చదవండి. సరస్వతి మాతాజీ మీరు చదవండి, మీ తర్వాత మిగతా వాళ్ళు. వందల వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశంను ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపం నందలి పరమ పురుషుని తేజస్సును పొందగలదు. అది ఒకటేసారి మనం ఒక సూర్యున్ని తీక్షణంగా కళ్ళతో చూడడమే మన వల్ల కాదు. ఒక 10 సెకండ్లు చూస్తే ఇంకా కళ్ళు మండుతాయి, లేదంటే నొప్పిలేస్తాయి, లేకపోతే చీకట్లు అయిపోతాయి కళ్ళు. అలాంటిది ఒకేసారి దివి సూర్య సహస్రస్య. ఓకే, సహస్రం అంటే సంస్కృతంలో 2 అర్థాలు ఉన్నాయి. సహస్రం అంటే 1000 అని, సహస్రం అంటే అనంతం అని. అనంతమైన సూర్యులు ఒకేసారి వెలుగొందితే ఎంత తేజస్సు వెలువడుతుందో అంత తేజస్సుతోని భగవంతుడు అక్కడ ప్రకాశిస్తున్నారనమాట. ఓకే, ఆ విశ్వరూపము అలాగ ప్రకాశిస్తుంది అనమాట. ప్రకాశిస్తూ మన సంజయుడు ఇంకేమంటాడు? అనేక వక్త్రానయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యుతాయుధం దివ్యమాల్యాంబరధారం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఒకటేసారి అనేకమైనటువంటి నోర్లు, అనేకమైనటువంటి కళ్ళతోటి, అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఆభరణాలు, పూలమాలలు, చక్కటి శరీరానికి మొత్తం గంధాన్ని అలదుకొని ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపం అక్కడ 1000 సూర్యులు ఒకేసారి, అనంతమైన సూర్యులు ఒకేసారి వెలుగొందితే ఎంత ప్రకాశం అక్కడ వెలువడుతుందో ఆ ప్రకాశంతో స్వామి అక్కడ వెలిగిపోతున్నారయ్యా ధృతరాష్ట్ర. అంత వెలిగిపోతున్నటువంటి ప్రకాశవంతమైన రూపాన్ని చూసినటువంటి అర్జునుడికి ఏం జరిగిందంటే, తత్రైకస్థం జగత్కృష్ణాం ప్రవిభక్తుం అనేకధా అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవస్తత తథాస విస్మయావిష్టో రుష్టారోమా ధనుంజయ ప్రణామ్య శిరసాదేవం కృతాంజలిరభాషత. అలాంటి స్వరూపాన్ని జగత్తు మొత్తం వ్యాపించినటువంటి ఆ భగవంతుణ్ణి చూసినటువంటి అర్జునుడికి, ఆ దేవాది దేవుడిని చూసినటువంటి ఆ అర్జునుడికి ఏం జరిగిందంటే, ఆయన విస్మయం చెందారంటే ఆయన భరించలేకపోయాడు అనమాట. ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి రోమం కూడా నిక్కబడుచుకుంది. మనం గూస్బంప్స్ అని అంటాం కదా, అలాగా శరీరంలో ప్రతి రోమం కూడా నిక్కబడుచుకొని ఆ ధనంజీవికి ప్రణామ్య శిరసాదేవం కృతాంజలిరభాషత, స్వామి కరుణించండి అని చెప్పి స్వామి యొక్క కాళ్ళ మీద 2 చేతులు జోడించి ఆ స్వామిని వేడుకుంటున్నాడు అనమాట అర్జునుడు. ఏమని వేడుకుంటున్నాడంటే, సో ఇక్కడ మనకి
ఇచ్చారు. అర్జునుడికి ఏమేం జరిగిందో అర్జునుడి విశ్వరూప వర్ణన. ఓకే, సో మనం ఒక్కసారి శ్లోకాల్ని చదివి మళ్ళీ అర్థం తెలుసుకుందాం. ఓకే, అర్జునుడు ఏమంటున్నాడు అంటే పశ్యామే దేవాంస్తవ దేవదే సర్వాంస్తథా భూత విశేష సంగ బ్రాహ్మణమీశం కమలాసనస్థం ఋషింస సర్వాన్ ఉర్గంస దివ్యాన్ అనేక బహుదార వక్త్రనేత్రం పశ్యామే సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తదాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. స్వామి మీ యొక్క విశ్వరూపంలో నేను, ఈ అనంతమైనటువంటి మీ విశ్వరూపంలో నేను ఆ బ్రహ్మని, శివుణ్ణి, ఋషులని, గొప్ప గొప్ప సర్పాలని నేను వీక్షిస్తున్నానయ్యా స్వామి. ఆ, అనేక బహుదార వక్త్రనేత్రం, అనేకమైనటువంటి ఉదరములు అంటే ఈ కడుపు కడుపు ఏమని ఉంటుందో దాని ఉదరం అంటారనమాట. అనేకమైనటువంటి మన శరీరాలతోటి, అనేకమైనటువంటి నోర్లతోటి, నేత్రాలతోటి మీరు నాకు దర్శనమిస్తున్నారు స్వామి. పశ్చామే విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర, మీ విశ్వరూపం అలాగ నాకు దర్శనం కలుగుతుందయ్యా స్వామి అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ ఈ మూడు చదవండి సరిత తాటిపాముల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్జునుడిచే విశ్వరూపం వర్ణన. అన్ని జీవులు ఒకే చోట, కృష్ణుడు అపరిమితుడు. అపరిమితుడు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఉషారాణి మాతాజీ, ఈ మూడు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సూర్యుని వలె జ్వలిస్తున్నాడు జ్వలిస్తున్నాడు అపరిమితమైన వాణిని నిర్మించడానికి ప్రయత్నం. వర్ణించడానికి. సూర్యచంద్రులు నేత్రాలు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, సో అన్ని సమస్త జీవులు కూడా ఒకే చోట కనిపిస్తున్నాయి అర్జునుడికి. ఆ కృష్ణుడి యొక్క ఆ విరాట్ స్వరూపం అనంతం అపరిమితమైనదిగా ఆయనకి కనిపిస్తుంది. సూర్యుడు ఎలాగైతే మన వేడితోటి ఇలాగా మండుతుంటాడో అంత తాపం అక్కడ నెలకొని ఉందన్నమాట. అపరిమితమైన దానిని వర్ణించడానికి ప్రయత్నం. అంతా ఆ అనంతమైనటువంటి స్వరూపాన్ని వర్ణించడానికి అర్జునుడు 11వ అధ్యాయం 18వ శ్లోకంలో ప్రయత్నం చేస్తున్నాడు. సూర్యచంద్రులే నేత్రాలుగా కలిగి ఉన్నటువంటి ఆ విరాట్ స్వరూపం అన్నమాట. అనేక బహుదార వక్త్రేణితం పశ్యామే సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంటున్నారు అర్జునుడు. ఈ అధ్యాయం మొత్తం ఒక గొప్ప వర్ణన అన్నమాట. మనకి పురుష సూక్తం అని ఉంటుంది ఒకటి, భగవంతుని యొక్క వర్ణన. ఈ భగవంతుడి యొక్క అనంతమైనటువంటి స్వరూపం ఎలా ఉంటుందో ఆ పురుష సూక్తంలో వర్ణన ఉంటుంది అనమాట. ఆ పురుష సూక్తానికి ఆల్టర్నేట్ ఇంకా ఆ పురుష సూక్తం తర్వాత అంత గొప్ప వర్ణన ఈ యొక్క అధ్యాయంలో జరిగిందనమాట, భగవంతుని యొక్క వర్ణన. ఓకే, సో కవిత కే మాతాజీ ఈ అర్థం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హే విశ్వప్రభు విశ్వరూప, నీ దేహమునందు అపరిమితంగా సర్వత్ర వ్యాపించి ఉన్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుతున్నాను. నీ యందు ఆది మధ్యాంతములను నేను గాంచలేకున్నాను. హరే కృష్ణ. ఆయనకి అర్జునుడికి ఎక్కడ చూసినా స్వామి యొక్క తలలు, స్వామి యొక్క ఉదరభాగం అంటే కడుపుని ఉదరం అంటారు అన్నమాట సంస్కృతంలో. కడుపు స్వామి యొక్క తలలు, కళ్ళు, చేతులు, ఉదర భాగమే ఇది మొత్తం విశ్వమంతా మొత్తం నిండిపోయిందనమాట. ఆయనకి ఆ రూపము ఎక్కడి నుండి మొదలైంది, ఎక్కడ అంతమవుతుంది అనేది అర్జునుడు తెలుసుకోలేకపోతున్నాడు అనమాట. తర్వాత గొప్పగా ఉంటుందన్నమాట వర్ణన. ఇప్పుడు మనం ఏ శ్లోకం దగ్గర ఉన్నామో 16వ శ్లోకం దగ్గర ఉన్నాం కదా. 17 నుంచి స్వామి ఏమంటారు, మన అర్జునుడు ఇంకేమని స్తుతిస్తాడంటే ఒక్క నిమిషం, కిరీటినం గదినం చక్రినం చ తేజో రాశిం సర్వతో దీప్తిమందం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతా దీప్తా నాలార్క ధృతిమప్రమేయం. వేల కొలది కిరీటాలు, గదలు, అలాగే చక్రాలు, ఇవన్నీ ధరించి తేజోమయమైనటువంటి స్వరూపంతో మిమ్మల్ని చూడగలుగుతున్నాను స్వామి నేను అంటున్నాడు అర్జును. అలాగే
త్వమక్షరం పరం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వం వ్యయా శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషం మథోమే. మీరు అక్షరం అంటే క్షరము కానటువంటిది, క్షరం అంటే పాడైపోయేటిది, అక్షరం అంటే ఇంకా ఎన్నటికీ పాడవనటువంటిది అక్షరం అన్నమాట. త్వమక్షరం పరం వేదితవ్యం, ఓ స్వామి మీరు ఎన్నటికీ నశించలేనటువంటి ఈ యొక్క స్వరూపము మన మనుషులు మనం తెలుసుకోవలసినటువంటి ఈ యొక్క స్వరూపాన్ని నేను చూడగలుగుతున్నాను స్వామి. త్వమస్య విశ్వస్య పరం నిధానం, ఈ మొత్తం విశ్వం మొత్తం మీ మీదనే ఆధారమై ఉండడాన్ని నేను చూస్తున్నాను స్వామి. త్వం వియా శాశ్వత ధర్మ గోప్త, సో మీరే అన్నిటి ధర్మాలన్నిటికీ కూడా మీరే గోప్త అంటే మీ అందే ఉన్నాయి. సనాతనస్త్వం పురుషం మతోమే, మీరు సనాతనం అంటే మొదలు లేనటువంటిది, అంటే ఎంతో ఇంకా మనం లెక్కించలేనటువంటి పాతనైనటువంటిది. సనాతనస్త్వం పురుషోత్తమి, ఓ గొప్ప ఓ పురుష స్వరూపమా మీరు, సనాతనమైనటువంటి పురుష స్వరూపం మీది. అనాది మాధ్యాంతం అనంత వీర్యం అనేక బాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్త హుతశవక్త్రం స్వతేజసో విశ్వమిదంతపంతం. అనాది, మీకు ఒక అనాది ఇంకా ఎప్పటి నుండో ఉన్నారు మీరు. మీకు మధ్యాంతం అనంతం, మీకు మొదలు మధ్యం అంతం అనేటువంటి లేదు. అనంత బాహుం శశిసూర్యనేత్రం, అనేకమైనటువంటి చేతులతో విరాజిల్లుతున్నటువంటి మీరు, సూర్యచంద్రులు కళ్ళుగా కలిగినటువంటి మీరు, ఆ స్వరూపాన్ని నేను చూస్తున్నాను. పశ్యామి త్వాం దీప్తహుత శవక్త్రం, మీ నోటి నుండి వెలువడుతున్నటువంటి ఆ యొక్క వేడి ఉంది కదా, అది మొత్తం దహించక వేస్తుంది. స్వతేజస్సు విస్మితం తప్తం, మీ యొక్క తేజస్సుతో విశ్వం మొత్తం వ్యాపించబడి ఉంది మీ యొక్క తేజస్సు. యావ్ పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తుం త్వయేకేన దిశ సర్వ దృష్ట్వాద్భుతం రూపం ఉగ్రం త్వయేదం లోకత్రయం ప్రవ్యాతితం మహాత్మాన్. ఈ పృథివీ మొత్తం వ్యాపించి ఉన్నారు మీరు. మీ యొక్క స్వరూపం ఈ పృథివీ మొత్తం, సమస్త సృష్టి మొత్తం వ్యాపించి ఉంది అని చెప్పి అర్జునుడు ఆ విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు అనమాట. వర్ణిస్తూ తర్వాత అర్జునుడికి ఇంకా ఏమేం చెప్తాడంటే, అర్జునుడు ఒకానొక స్థితిలో ఏం చెప్తాడంటే, రుద్రాదిత్య వసవో ఏచ సాధ్య విశ్వేష్ణో మరుతస్సు సంపాశ్చ గంధర్వైక్షాసుర సిద్ధ సంఘ వీక్షంతే త్వాం విస్మితశ్చైవ సర్వే. రుద్రుణ్ణి, ఆదిత్యుణ్ణి, అలాగే విశ్వే దేవతలని, మరుతులని, గంధర్వులని, యక్షులని, సమస్త దేవగణాలని మీ లోపలనే నేను చూడగలుగుతున్నాను. అంత గొప్ప విరాట్ స్వరూపం ఈ రోజు నా ముందు నాకు దర్శనమిస్తుంది. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబహుర్పదం బహుదారం బహుదంశ్రకరాళం దృష్ట్వాలోక ప్రవ్యాధిస్తతాం. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది, అనేకమైనటువంటి వక్త్రాలతోటి, అనేకమైనటువంటి ఉదరాలతోటి అని చెప్తూ దంష్ట్రాకరాళాని చేతేము కాని దృష్ట్వైవా కాలనాళి సన్నిమ దిశోన జానేన లాభేజ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ స్వామి, మీ యొక్క దంష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, గట్టి నోట్ బయట, మీ యొక్క కూరలు, ఆ దంతాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా భయంకరంగా ఉన్నాయి. అటువంటి భయంకరమైనటువంటి కూరల్లోకి ఎవరెవరు వెళ్తున్నారంటే, అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహేవ అవనిపాల సంఘ భీష్మ ద్రోణ సూత పుత్రస్తతాసో సహస్మదీరప్యోద ముఖ్యే వక్త్రాణి తే త్వరాన్ విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. స్వామి, మీ యొక్క అతి భయంకరమైనటువంటి ఆ దంష్ట్రాల్లోకి ధృతరాష్ట్రుడు, ఆ దుర్యోధనుడు, వాళ్ళ యొక్క సేనలు, అలాగే భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళందరూ కూడా మీ యొక్క ఆ దంష్ట్రల్లోకి వెళ్ళిపోయి వాళ్ళంతా చూర్ణితైరుత్తమాంగై, అంత ఉత్తములైనప్పటికీ కూడా వాళ్ళంతా కూడా చూర్ణమైపోతున్నారు మీ యొక్క ఆ దంష్ట్రాల కింద పడిపోయి. అంటే స్వామి యొక్క ఆ భయంకరమైనటువంటి వక్త్రం అంటే నోరు, ఆ వక్త్రంలోకి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారనమాట. వెళ్ళిపోయి అక్కడ నశించేస్తున్నారనమాట. అది కూడా అర్జునుడు చూస్తున్నాడు. అర్జునుడికి ఆశ్చర్యం వేసింది, అదేంటి నేనేదో వీళ్ళని చంపుతున్నా అనుకున్నాను కానీ వీళ్ళు స్వామి లోపలికి వెళ్ళిపోతున్నారనమాట. యథా నదీనాం బహువోంబువేగా సముద్రమేవాభిముఖ ద్రవంతి తథా తవామి నరులోక వీరా విశంతి వక్త్రాన్ని అభివిజ్వలంతి. స్వామి, ఎలాగైతే సమస్త నదులు సముద్రంలోకి ప్రవహిస్తూ ఉంటాయో, సముద్రంలోకి ప్రవహించి మొత్తం సముద్రంలో లయమైపోతాయో, అలాగే తథా తవామి నరులోక వీరా విశంతి వక్త్రాన్ని అభివిజ్వలంతి. ఈ నరలోకంలో ఉన్నటువంటి వీరులంతా కూడా సముద్ర
సముద్రంలో నది కలిసిపోయినట్టు మీ యొక్క వక్త్రంలో, మీ యొక్క నోటిలో ఆ కొచ్చటి దంష్ట్రాల్లోకి వీళ్ళందరూ వెళ్ళి మొత్తం లయమైపోతున్నారు స్వామి. అది నేను చూడగలుగుతున్నాను. యథా ప్రదీప్తాం జ్వలానాం పతంగ విశంతి నాశాయ సమృద్ధ వేగ తథైవ నాశాయ విశంతి లోక తవాపి వక్త్రాన్ని సమృద్ధ వేగ. మంటకి ఎలాగైతే పురుగులు ఒక ఒక దగ్గర దీపం వెలుగుతుంటే, మనం లైట్ వెలుగుతుంటే చాలా పురుగులు, మిరుగుడు పురుగు కానీ లైట్ పురుగులు కానీ వచ్చి ఆ లైట్ చుట్టూ తిరిగి 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 మళ్ళీ ఆ వేడికి కాలి చనిపోతాయో, అలాగే స్వామి ఒక దీపం దగ్గర పురుగులు వచ్చి ఆ దీపం చుట్టూ తిరిగి తిరిగి మళ్ళీ అదే దీపంలో పడి ఎలాగైతే కాలిపోతాయో, ఈ సమస్త జీవులు, ఈ వీరులు వీళ్ళంతా కూడా మీ యొక్క వెలుగులో పడంతా కాలిపోతున్నారయ్యా స్వామి. లేలిహ్యశేఖర సమానస్సమంతా లోకా సమగ్రం వదనై జ్వలాపి తేజోబీర్ ఆపూర్య జగత్ సమగ్రాం బాసస్తవోగ్ర ప్రతిపంతి విష్ణు. మీరందరినీ కూడా ఈ నోట్లోకి లాగేస్తున్నారు, మింగేస్తున్నారు మొత్తాన్ని. లోకాన్ సమగ్ర వదనై జ్వలాద్భి. ఎలాగైతే జలాలు మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతుంటే అలాగా మొత్తం మింగేస్తున్నారు మీరు ఈ స్వరూపంతో అని చెప్పి అర్జునుడు వర్ణిస్తుంటాడనమాట. వర్ణించి ఏమంటాడంటే జిత్వా శత్రుం భుంక్త్వా, ఒక్క నిమిషం, వర్ణించి ఏమంటారంటే తర్వాత అర్జునుడికి భయమేసి, ఇంకా స్వామి ఇంత గొప్ప స్వరూపంతో మీరు ఉన్నారయ్యా, నేను మొత్తం ఈ సమస్త వీరులందరూ కూడా మీ రూపల నోట్లోకి వెళ్ళి నశించిపోతున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు అందరూ కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నారు, మిమ్మల్ని గానం చేస్తున్నారు. అవన్నీ నేను చూడగలుగుతున్నాను. అంటే ఈ సృష్టిలో ఏం జరుగుతుందో ఏకకాలంలో కృష్ణుడు అర్జునుడికి చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మనం ఓన్లీ క్లాస్ వింటున్నాం, కానీ మనకు తెలియకుండా సృష్టిలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ విషయాలు అర్జునుడు ఏకకాలంలో ఆ విరాట్ స్వరూపంలో చూశారనమాట. చూసి ఆయనకి భయమేసి ఆయన ఏమడగారంటే కృష్ణుణ్ణి ఒక్క నిమిషం, అక్కైహిమేకో భవనుగ్రహ రూపో నమోస్తు తే దేవ వర ప్రసీద విఘ్నంతుమిచ్చామి భవంతు మాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. సో అసలు మీరు ఎవరో చెప్పండి నాకు, మీరు ఎవరో తెలుసుకోలేకపోతున్నాను నేను, మీరెవరో తెలుసుకోలేకపోతున్నాను. నాకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటి, మీ గురించి చెప్పండి అని ఆయనకి మళ్ళీ ఒక రకమైనటువంటి భయంలో మనం తెలిసినటువంటి విషయాలు కూడా మర్చిపోయానా అర్జునుడు, మీ గురించి నాకు మళ్ళీ చెప్పండి, నాకు అర్థం కావాలి, మీరు ఇంత గొప్ప స్వరూపం అయినటువంటి మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు చెప్పండి అని చెప్పి అర్జునుడు అడుగుతాడనమాట. అయితే అప్పుడు కృష్ణుడు జవాబిస్తాడనమాట. ఓకే, ఈ చదవండి ఇక్కడ వరకు. ఎవరు చదువుతారో ఒక నిమిషం. కంబంపాటి రమేష్ ప్రభు, మీరు చదవండి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అర్జునుడికి కృష్ణుడి ఉపదేశములు. కాలమును నేను నా పరికరానివి కమ్ము. నేను కాలమును 11:32 భవిష్యవాణి. థ్యాంక్ యూ ప్రభు. భారతి పెరుమల మాతాజీ చివరి రెండు చదవండి. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అర్జునుడు పోరాడటానికి ఇష్టపడకపోయినా వారు ఏ విధంగానైనా చనిపోతారు. పరికరము కమ్ము. అదేంటో తెలుసుకుందాం మనం. ఓకే, సో ఇప్పుడు అర్జునుడు అంత విరాట్ స్వరూపం, భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని, విరాట్ స్వరూపాన్ని చూసి ఆయన ఒక రకమైనటువంటి భయానికి లోనయ్యి, మీరు ఎవరండి, దయచేసి నన్ను కరుణించి మీ యొక్క నిజమైనటువంటి ఈ విషయాన్ని నాకు చెప్పండి అంటే, అప్పుడు భగవంతుడు చెప్తాడు, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకా సమహర్తం ఇహ ప్రవృత్తి మృతేపి త్వం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యానకేశయోధ తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లహభస్వ జిత్వా శత్రుం భుంక్ష్వా రాజ్యం సముద్ధాం మయైవేతే నిహత పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని చెప్తారనమాట స్వామి. ఏమంటారంటే, కాలోస్మి, లేను కాలాన్ని, సమస్తాన్ని కబలించే కాలాన్ని నేను. కాలక్రమంలో సమస్తం కూడా లయమైపోతుంది. ఓకే, మనము అలాగే మన యొక్క భౌతిక ప్రపంచం ఇవన్నీ కూడా కాలంలో లయమైపోతుంది. ఆ మహాకాలుడిలాగా లయాన్ని చేసే కాలాన్ని నేను. ఓకే, కాలోస్మి లోకా క్షయకృత్ ప్రవృద్ధో లోకా సమహర్తం ఇహ ప్రవృత్తిం.
ఓకే. సో ఆ కాలాన్ని నేను అందు గురించని నువ్వు భయపడకుండా తస్మాత్ త్వముత్తిష్ట యశో లాభస్వ, నువ్వు లేచి నీకు ఆ, నీకు ఆ, నీకు ఇక్కడ ఉన్నటువంటి ఆ యశస్సుని నువ్వు ఆ, పొందు. ఈ శత్రువులను నువ్వు జయించు, రాజ్యాన్ని నువ్వు పరిపాలించు సమృద్ధిగా. మయైవైతే మయైవైతే నిమిత్త పూర్వం నిమిత్త మాత్రం భవసవ్య సహజను. అర్జున, నువ్వేమో నేను వీళ్ళందరినీ చంపుతా అనుకుంటున్నావు. కాదు, నువ్వు కేవలం నిమిత్త మాత్రుని, నా చేతిలో ఆయుధానివి మాత్రమే. నువ్వు చెయ్యట్లేదు. నా చేతిలో ఆయుధంగా ఉన్నటువంటి నిన్ను నేను ఆయుధంగా చేసుకొని నేను చేస్తున్నాను ఈ యుద్ధాన్ని. నువ్వు కేవలం నిమిత్త మాత్రుని మాత్రమే. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానాపి యోధ వీరాన్ మయా హతం స్వ జహిమా వ్యతిష్ట యుద్ధ సృజతే శరణే సపత్నాన్. ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి, జయద్రథుణ్ణి, జయద్రథ అంటే సైంధవుడు, అలాగే ఆయన జయద్రథ అని కూడా అంటారు అన్నమాట. ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణ, తథాన్యానాపి యోధ వీరాన్, ఈ వీరులందరినీ కూడా నేనే చంపేస్తున్నానయ్యా, నువ్వు కాదు చంపేది. నువ్వు కేవలం నా చేతిలో ఉన్నటువంటి పరికరం. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి, చేసి ఈ రాజ్యాన్ని గెలుపొందు, నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, ఈ యశస్సుని అనుభవించు. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడే, నా యొక్క ప్రణాళికలో నువ్వు ఒక పాత్రవి మాత్రమే అని చెప్తున్నాడు భగవంతుడు. రచించింది మాత్రం నేనే అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. అలా చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు చెప్ప పరికరము కమ్ము అంటే నా చేతిలో నువ్వు ఒక ఆయుధంగా అన్నట్టు. ఒక ఆయుధంతో మనం ఎవరైనా పొడిచామనుకోండి, ఆయుధానికి శిక్షేస్తారా, మనకి శిక్షేస్తారా? మనకే, ఎందుకంటే దాన్ని వాడినాం కాబట్టి. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ గొప్ప యుద్ధ సంగ్రామాన్ని పాండవులని ఆయుధంగా చేసుకుని భగవంతుడు చేస్తున్నాడు అనమాట, అధర్మం మీదకి. ఓకే. సో దానిలో భగవంతుడికి తోడ్పడమని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే. కాలోస్మి అని చెప్తున్నాడు. అయితే ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నారనమాట. ఈ మధ్య ఒక మూవీ కూడా వచ్చింది, రాబర్ట్ ఓపెన్ హైమర్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనమాట. ఆ సైంటిస్టు ఈ భగవద్గీత చదివాడు. అతను ఎవరంటే, మనకి జపాన్లో హిరోషిమా, నాగసాకి అని 2 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 2 ప్రాంతాల మీద గొప్ప భయంకరమైనటువంటి అణుబాంబులను ప్రయోగించాడు. ఆ అణుబాంబులను తయారు చేయడానికి ఆ రాబర్ట్ ఓపెన్ హైమర్ ఈ భగవద్గీతలోని ఈ అధ్యాయంలోని 2 శ్లోకాలని ప్రేరణగా తీసుకుంటున్నమాట. ఏంటి అంటే, దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపద్ ఉత్థిత అంటే ఒకటేసారి అనంతమైనటువంటి సూర్యులు ఒకేసారి వెలుగుతే, ప్రకాశిస్తే ఎంత తేజస్సు ఉద్భవిస్తుందో, అలాగే అంత తేజస్సుతో ఉద్భవించినటువంటి స్వరూపము మొత్తాన్ని లాగేస్తే, అంటే మొత్తాన్ని కబలించేస్తే, తినేస్తే ఎలా ఉంటుందో దాన్ని ప్రేరణగా తీసుకొని, అంటే భగవంతుడి యొక్క తేజోమయ రూపాన్ని, అలాగే భగవంతుడి యొక్క మహాకాల గుణాన్ని ప్రేరణగా తీసుకొని ఆ రాబర్ట్ ఓపెన్ హైమర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే అణుబాంబుని కనుక్కున్నాడు. ఇది చదివిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, ఆహా, సో సృష్టిలో ఒక గొప్ప తేజస్సుతో కూడుకున్నటువంటి వస్తువు మొత్తాన్ని కబలించేయచ్చు. అలాంటి ఒక వస్తువుని నేను తయారు చేద్దామని చెప్పి అణుబాంబులను తయారు చేశాడు అనమాట. భగవద్గీతని అలాంటి మన భయంకరమైన పనులు చేయడానికి ఉపయోగించకూడదు, కానీ ఆ సైంటిస్టు ఆ బాంబులు తయారడానికి ప్రేరణ పొందాడు. అయితే ఆయన ఇంటర్వ్యూలో అడిగారన్నమాట, ఎందుకంటే భగవద్గీత అంత గొప్ప గ్రంథం కదా, మీరు ఎందుకు అలాగా మన విధ్వంసాన్ని సృష్టించేటటువంటి అణుబాంబులు చేయడానికి ప్రేరణ పొందారు మీరు అని అంటే, ఆయన చెప్పారనమాట, అయితే నేను కనుక అణుబాంబులను అప్పుడు తయారు చేయకపోయి ఉంటే ఈ మొత్తం భూప్రపంచాన్ని నాశనం చేసేవాడు ఒక దౌర్భాగ్యుడు, హిట్లర్ అనేవాడు. ఎందుకంటే హిట్లరు అణుబాంబులను తయారు చేద్దామని చాలా గొప్ప గొప్ప సైంటిస్టులందరినీ తీసుకొచ్చి గొప్ప అణుబాంబును తయారు చేద్దామని ఆయన ఒక ప్రణాళికని రచించారనమాట. రచిస్తున్న విషయము ఈ అమెరికన్ వాళ్ళకి తెలిసి అప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఈ ఓపెన్ హైమర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట, హిట్లర్ కంటే ముందు మనమే ఒక గొప్ప అణుబాంబు తయారు చేయాలి, చేసి వాని ఆగడాలను మనం ఆపాలి. నువ్వు కనుక అణుబాంబు తయారు చేయలేదనుకో, వాడు ఏదో ఒకటి తయారు చేస్తాడు, మన అందరి మీద వేస్తాడు, మన అందరం చచ్చిపోతాం. కాబట్టి వానికంటే ముందు నువ్వు తయారు చేయాలి, చేస్తే మన దగ్గర ఉందని వాడు భయపడతాడు.
అని చెప్పి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇది జరిగిందనమాట. చెప్తే అప్పుడు ఆ గవర్నమెంట్ యొక్క ఫోర్స్ వల్ల ఈ రాబర్ట్ ఓపెన్ హైమర్ అణుబాంబుని తయారు చేశాడనమాట. ఈ భగవద్గీతలోని ఈ రెండు దివిసూర్య సహస్రస్య అనే శ్లోకాన్ని, కాలోస్మి లోక క్షేకృత్ ప్రవృత్తం అనే ఈ శ్లోకాన్ని మన ప్రేరణగా తీసుకొని, అంటే ఇక్కడ మహాభారత యుద్ధంలో కూడా ఒకవేళ కనుక యుద్ధం జరగకపోతే గొప్ప అధర్మం రాజ్యం ఏలుతుంది. సో ఆ అధర్మాన్ని ఆపాలంటే మనం కూడా ఆ ఒక హింసాత్మకమైనటువంటి చర్యతోటే ఆ ధర్మాన్ని ఆపగలం. ప్రశాంతంగా కూర్చుంటే ఆపలేం. సో ఎక్కడ యుద్ధం కావాలో అక్కడ ఖచ్చితంగా కావాల్సిందే. అందుకు కృష్ణుడు అర్జున్ని లే ఉత్తిష్ట, లే నిమిత్త మాత్రం భవ సదశాచిన్, నువ్వు కేవలం నా చేతిలో ఆయుధాన్ని మాత్రమే, నేను వీళ్ళందరినీ చంపే, నువ్వు చంపు అని చెప్పేసి అర్జునుడికి ఆయన ఆజ్ఞ ఇస్తున్నారనమాట. ఓకే, తస్మా ఇది చదివాను మనము. ఓకే, ఇప్పుడు అర్జునుడు ఇంకా కృష్ణుడు అట్లా అన్న తర్వాత అర్జునుడు భగవంతుని ప్రార్థన చేస్తాడనమాట. ఏమని ప్రార్థన చేస్తాడో చూద్దాం మనం. ఓకే, అర్జునుడు ఇది చదవండి. ఎవరు చదువుతారు? వేద మాతాజీ మీరు చదవండి. ఫస్ట్ 3 చదవండి. హరే కృష్ణ మాతాజీ. అర్జునుడి ప్రార్థనలు, స్తుతి, గ్లోరిఫికేషన్, ప్రణామాలు, ఒబెసియన్స్. థ్యాంక్ యూ మాతాజీ. స్వాతి అల్లంపల్లి మాతాజీ 2 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నేను విజయలక్ష్మి మాతాజీ మాట్లాడుతున్నాను. స్వాతి అల్లంపల్లి గారు మాట్లాడిన తర్వాత మీరు చదవండి మాతాజీ. వరుస క్రమంలో వస్తున్నాం మనం. స్క్రీన్ సరిగా లేదు, చదవమనండి తననే. విజయలక్ష్మి మాతాజీ చదవండి, పర్వాలేదు. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. క్షమాపణలు, అపోలాజీ, అభ్యర్థన, రిక్వెస్ట్. ఓకే, సో ఇప్పుడు భగవంతుని యొక్క ఇంత గొప్ప దివ్య స్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు అడిగాడు, స్వామి మీరు ఎవరు నాకు చెప్పండి అంటే చెప్పారు, నేనేనయ్యా ఈ కాలాన్ని కబలించే కాలాన్ని, సమస్త జీవుల్ని కబలించే కాలాన్ని నేనేనయ్యా అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు అర్జునుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు అనమాట. ఈ నెక్స్ట్ మనం చూడబోతాం స్తుతి ఏమని స్తుతిస్తారో భగవంతుని. అలాగే భగవంతునికి ప్రణామాలు, చేతులు జోడించి ప్రణామాలు చేస్తాడు. చేసి తర్వాత భగవంతుని క్షమాపణలు అడుగుతాడు. ఎందుకు క్షమాపణలు అడిగాడో మనం చూద్దాం. అలాగే భగవంతుని అభ్యర్థిస్తాడు. ఏమని అభ్యర్థించాడో మనం చూడబోతున్నాం. ఓకే ఓకే, సో అర్జునుడు ఏమనంటున్నాడంటే, సాకేతి మత్వా ప్రసభమ్య దుక్త్వా హే కృష్ణ హే యాదవ హే సాకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. రాజు ప్రభు ఈ మొత్తం అర్థం చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. నీ మహిమలు తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుగా సంబోధించి తిని, ప్రేమతో గాని లేదా మూర్ఖత్వంతో గాని నేను సంగిన దానినంతటినీ కరుణతో క్షమింపు. మనము విశ్రాంతి గొనునప్పుడు ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను నేను వేలాకోలముగా అగౌరవపరిచితిని. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నింటినీ నన్ను క్షమింపు. ఓకే, ఇప్పుడు అర్జునుడికి ఇంకా పూర్తిగా అర్థమైపోయిందంటే నా పక్కనున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్, అంటే సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి స్వరూపం నా పక్కనుంది అని అర్జునుడికి అర్థమైపోయింది. అర్జునుడికి అర్థమైపోగానే ఆయన యొక్క స్థితి ఏమైపోయిందంటే, అయ్యా మాస్టర్ నన్ను క్షమించండి దయచేసి, మీరు మామూలు వ్యక్తి అనుకొని నేను ఇన్ని రోజులు మీతోని పరాచకాలు ఆడాను, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను, మనము చక్కగా తిరుగుతున్నప్పుడు అలాగే భోంచేసేటప్పుడు మీ మీద జోక్స్ చేశాను, కమెంట్స్ చేశాను, అవన్నీ సార్ ఇప్పుడు పట్టించుకోకండి దయచేసి క్షమించండి, మీరు ఎవరో తెలియక నేను అవన్నీ చేశాను, మన్నించండి అని చెప్పి కృష్ణుణ్ణి అర్జునుడు క్షమాపణ కోరుతున్నాడు అనమాట. అయితే క్షమాపణ కోరిన తర్వాత ఇప్పుడు క్షమాపణ కోరాడు కదా,
తర్వాత ఎప్పుడైతే ఇంకా యుద్ధం మొదలవుతుందో, యుద్ధరంగంలో ఇంకా భీకరంగా చాలా భయంకరంగా అర్జునుడు యుద్ధం చేస్తుంటే, ఇదే అర్జునుడు, ఇప్పుడు క్షమాపణలు కోరిన అర్జునుడే ఆ యుద్ధరంగంలో ఏం చేస్తాడో తెలుసా? కృష్ణుణ్ణి రథం అటువైపు తిప్పాలంటే ఎడమ సైడు పృష్ఠభాగం అంటే వెనక భాగం ఉంటుంది, వెనక భాగం వైపు ఎడమ సైడ్ రథం వెళ్ళాలంటే ఎడమ సైడ్ తన్నేవాడు, కుడి సైడ్ రథం వెళ్ళాలంటే కుడి సైడ్ తన్నేవాడు. కృష్ణుడు అర్జునుడు తంతున్న దాన్ని అర్థం చేసుకుని రథం అటువైపు నడిపేవాడు అనమాట. అంటే ఎలాంటి విరాట్ స్వరూపం, ఎలాంటి విరాట్ పురుషుణ్ణి అర్జునుడు కాలుతుందన్నాడు. అయితే భగవంతునికి అది కావాలన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులని భయపెట్టి ఏదో నేను నన్ను నాకు భక్తి చేయకపోతే, అలాగే నన్ను స్తుతించకపోతే మిమ్మల్ని అందరినీ నేను నశింపజేస్తా, నరకాల్లో పడేస్తా అని భగవంతుడు భయపెట్టాడు. భగవంతుడికి కావాల్సింది ఏంటి అంటే భక్తుల యొక్క ప్రేమ, అభిమానం. భగవంతుని తమలో తమ యొక్క ముఖ్యమైనటువంటి మిత్రుడిగా, బంధువుగా, యజమానిగా చూసుకోవడం కావాలి భగవంతుడికి. సో అర్జునుడికి మళ్ళీ ఆయన కృష్ణుడు విరాట్ స్వరూపుడు అనే విషయాన్ని మరపింపజేసేస్తాడు అనమాట. ఎలాగైతే యశోదాదేవి ఒకసారి కృష్ణుడు మట్టి తింటాడు ఒకరోజు, తింటే బలరాముడు వెళ్ళి యశోదాదేవికి చెప్తాడనమాట, అమ్మ 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 కృష్ణుడు మట్టి తిన్నాడని చెప్పేసి చెప్పగానే యశోదాదేవి వస్తే తొందర కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడిని చెవులు పట్టి మట్టి తిన్నావా చూపెట్టు అంటే తినలేదని అబద్ధం ఆడతాడు. నీ నోరు తెరిచి చూపెట్టు అంటే ఆయన నోరు తెరవగానే సమస్త బ్రహ్మాండాలు నోట్లో కనిపిస్తాయి. అప్పుడు యశోద అని ఆశ్చర్యపోయి గుడ్లు తేలేస్తుంది ఆవిడ. అక్కడ కృష్ణుడు మళ్ళా ఏం చేస్తాడంటే మళ్ళీ మాయ కప్పేస్తాడు అనమాట. అంటే ఇంకా భగవంతుడు తన ముందున్నటువంటి ఆ చిన్న బాలుడు పరమాత్మ అని తెలిస్తే మళ్ళీ తల్లి యొక్క ఆప్యాయత కోల్పోతాడేమో అని చెప్పేసి మళ్ళీ ఆ మాయ కప్పేసేసి తను పరమాత్మ, ఈ సృష్టిని అంతటినీ శాసించే దేవాది దేవుడు అనే విషయాన్ని మరిపింపజేస్తాడు యశోదాదేవితోటి. చేసి మళ్ళీ ఒక చిన్న పిల్లోడిలాగా యశోదాదేవి చెప్పినట్టు ఆడుతా ఉంటాడు అనమాట. అది భగవంతుడు కావాలి. మీరు భగవంతుడు మనని భక్తి ఎందుకు చేయమంటున్నాడంటే మన యొక్క ప్రేమ గురించి ఆయన మనని భక్తి చేయమంటున్నాడు అనమాట. అది మనం అర్థం చేసుకొని భగవంతునికి భక్తి చేయాలి, అంతే తప్ప ఈరోజు భగవంతుని మొక్కకపోతే ఏం పాపం తగులుతుందో, మళ్ళీ జీవితంలో ఏం నష్టపోతామో స్వామి భగవద్గీతలు ఇంతగానే చెప్పిన తర్వాత కూడా నేను మొక్కకపోతే మళ్ళీ పాపాలు తగులుతాయేమో, లేకపోతే మళ్ళీ లైఫ్లో ఫెయిల్యూర్స్ వస్తాయేమో, అలాగ భయపడద్దు. మనం భగవద్గీత చదివిన తర్వాత ఏం చేయాలంటే మనము ఇంకా భగవంతుని గురించి తెలుసుకొని ఆయనకి డై హార్ట్ ఫ్యాన్స్ అయిపోవాలన్నమాట. ఏమైపోవాలి ఒకసారి చెప్పండి అందరూ? డై హార్ట్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ అయిపోవాలి ఆయనకి. మీరు చూడండి, ఇంత కణం సృష్టి మొత్తం వ్యాపించినటువంటి ఆ విరాట్ స్వరూపము ఆయన అర్జునుడి చేతిలో అర్జునుడి చెప్పినట్టు నడుచుకున్నాడు. ఆయన ఎక్కడన్నా ఆయన గర్వాన్ని భగవంతుడు నేను నీకు ఇంతకు ముందే చూపించినగా నేను ఏందో మజాక్ చేస్తున్నావు నాతో అని అనలేదు కదా ఆయన. నాతో నీ పరస్కలు ఆడుతున్నావు అని అనలేదు కదా ఆయన. అర్జునుడు ఎట్లా చెప్తే అట్లా నడుచుకున్నాడు ఆయన. ఓకే, సో అది ఆ బంధుత్వాన్ని భగవంతుడు మనకి ఇవ్వడానికి ఆయన మళ్ళీ 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 అవతరిస్తాడనమాట. అది మనం అర్థం చేసుకుంటే మనకి ఆయనతోటి ఒక గొప్ప బంధుత్వం ఏర్పడుతుంది. ఓకే, ప్రేమ ఏర్పడుతుంది ఆయన మీద. తర్వాత ఇంకా అర్జునుడు ఇంకా స్వామి నన్ను క్షమించండి, ఇంకా అర్జునుడు ఇంకా ఏమని రిక్వెస్ట్ చేస్తాడంటే భగవంతుని నవ్వొస్తుంది మీకు. ఒక్క నిమిషం. ఇక్కడ తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదహే త్వం అహమీశమీధ్యం
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యా ప్రియా ప్రియాయార్హసి దేవ సూడుం. ఇందాక రిక్వెస్ట్ చేసిండు కదా అర్జునుడు కృష్ణుడిని, స్వామి మన్నించండి, మీరు ఎవరో తెలియక నేను ఒక్కోసారి మీతోని జోక్స్ చేసినా, మీ మీద కామెంట్ చేసినా, మేము పేరు పెట్టి పిలిచినా అవన్నీ ఏం పట్టించుకోకండి. దయచేసి ఎలాగా అంటే ఒక తండ్రి కొడుకుని తప్పు చేస్తే మన్నించినట్టు, అలాగే ఒక ఆ, ప్రియురాలు తప్పు చేస్తే ప్రియుడు మన్నించినట్టు, అలాగే మీరు కూడా నన్ను దయచేసి మన్నించండి, ప్లీజ్ క్షమించండి అని చెప్పి అర్జునుడు వేడుకుంటాడనమాట. వేడుకొని అప్పుడు ఇంకా మళ్ళీ అభ్యర్థిస్తాడనమాట భగవంతుని. ఇంకా నేను చూడలేకపోతున్న స్వామి మహాప్రభు మీ రూపాన్ని ఉపసంహరించండి, నేను చూడలేకపోతున్నా అని చెప్పి మళ్ళీ అర్జునుడు కృష్ణుని ప్రార్థిస్తాడనమాట. ఏ రూపం గురించి ప్రార్థిస్తాడంటే స్వాతి అల్లంపల్లి మాతాజీ ఈ చదవండి మొత్తం. బహురూపం మానవుడి వంటి ద్విబహురూపం మానుష రూపం, అతి సౌమ్యమైనది సౌమ్యవాపు, దర్శనం దుర్లభం దర్శం. బాహురూపం. ఇప్పుడు స్వామి ఎలా ఉన్నాడు అక్కడ? అనేకమైనటువంటి వక్త్రాలు, అనేకమైనటువంటి నోర్లు, తలలు, చేతులతోటి, భుజాలతోటి, ఉదరాలతోటి మొత్తం సృష్టి అంతా వ్యాపించున్నాడు అనమాట. అయితే ఇప్పుడు అర్జునుడు ఏమని స్వామిని వేడుకుంటానంటే, స్వామి ఈ రూపాన్ని ఉపసంహరించండి, దయచేసి ఈ రూపాన్ని ఉపసంహరించి మీ యొక్క చతుర్భుజ రూపాన్ని నాకు దర్శన భాగ్యాన్ని కలిగించండి అని చెప్పి. బాహురూపం అంటే బాహులు కలిగినటువంటి, మనుషులకు మనకి 2 చేతులు ఉంటాయి కదా, 2 బాహువులు, ఆ రూపాన్ని నాకు మళ్ళీ చూసే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి చెప్తాడు. అర్జున వాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానిమసు సమృద్ధాః సా చేతా ప్రకృతిం గతాః అంటాడనమాట. సో దీనికంటే ముందు అర్జునుడు ఇంకా కృష్ణుడు ఒక గొప్ప విషయం చెప్తాడనమాట. అది ఇప్పుడు ఏదైతే ఈ విశ్వరూపాన్ని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడో, ఒక్క నిమిషం, అది అందరికీ చూసే భాగ్యం కలగదనమాట. కృష్ణుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే కేవలం నాహం వేదైన తపసా నాహం వేదైన ధానైర్న చక్రేభిర్న తపోభిరుగ్రై ఏవం రూపం సఖ్యం లోకే దృష్టం త్వాత్ అనేన కురు ప్రవీరా. నా ఈ రూపము ఏదైతే ఉందో యజ్ఞాల ద్వారా, దానాలు చేయడం ద్వారా, గొప్ప కర్మలు ఆచరించడం ద్వారా, గొప్ప గొప్ప తపస్సులు ఆచరించడం ద్వారా ఈ రూపం చూడడం సఖ్యం కాదు మనుషులకి. అలాంటి రూపాన్ని నేను నీకు చూపించిన అంటే యజ్ఞము, దానము, కర్మ, తపస్సు ఇవన్నీ చేసినా కూడా స్వామి యొక్క విరాట రూపం చూడలేరు. ఎవరు చూస్తారో ముందు ముందు చెప్తాడనమాట. సో అర్జున, నా వల్ల నువ్వు ఈ రూపాన్ని చూసి నువ్వు బాధపడ్డావు కదా, మాథే వితామాచ విమూఢ భావ, నా వల్ల నువ్వు కొద్దిగా బాధపడడం జరిగింది కదా, ఇంత అంటే ఇబ్బంది పడ్డావు కదా ఇంత రూపాన్ని చూడలేక. సో ఇప్పుడు నేను నీకు నా ప్రసన్నమైనటువంటి రూపాన్ని చూపిస్తా అని కృష్ణుడు చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన. అప్పుడు కృష్ణుడు తన యొక్క విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించి తన ద్విభుజ ఆహార రూపాన్ని అర్జునుడికి చూపిస్తాడన్నమాట. మళ్ళీ తన యొక్క మన ద్విభుజ ఆహారాన్ని అర్జునుడికి దర్శనం చూపిస్తాడనమాట. అంటే నార్మల్ కృష్ణుడు అయిపోతాడు అనమాట. విరాట్ స్వరూపం నుండి మళ్ళీ నార్మల్ కృష్ణ స్వరూపానికి వచ్చేస్తారు స్వామి. వచ్చేయగానే అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానిమసి సమృద్ధాః సా చేతా ప్రకృతిం గతాః. ఈ అర్థం ఎవరు చదువుతారు? ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. ఇక్కడ వరకు చదవలేదు. ఒక్క నిమిషం, అది ఇక్కడ హ్యాండ్స్ రేస్ చేసి పెట్టారు కదా, ఆ వరుస క్రమంలో నేను అవకాశం ఇస్తున్నా అనమాట. గొల్ల గోపాలకృష్ణ ప్రభు మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని అద్య రూపమును కాంచినంత ఇట్లు పలికెను, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంతి సిద్ధుడనై నా సహజ స్వభావం పొందితిని. అమ్మయ్యా స్వామి, బతికించినయ్యా మీరు. మీ అనంతమైన రూపాన్ని నేను చూడలేకపోయినా, మీరు శాంతించిన రూపాన్ని నేను చూసి మళ్ళీ ఇప్పుడు నా మనసు నిర్మలమైంది.
శాంత చిత్తుడని అయ్యాను అని చెప్పి చెప్తున్నానమాట. అంటే భగవంతుడు గనక నిజంగానే మనకి ఆయన యొక్క దర్శనాన్ని కల్పిస్తే మనం చూడలేమన్నమాట. అందుగురించనే స్వామి విగ్రహ రూపంలో ఆ, అలాగే చక్కటి ఆ, ఆ, మన లీలలు జరిపిస్తూ మనకి దర్శనమిస్తారు. ఆ సౌమ్యమైనటువంటి రూపాలని మనం అర్చన చేయమని మనకి ఆచార్యులు చెప్తారనమాట. ఓకే. అంత గొప్ప అర్జునుడు ఆ, ఎంత గొప్పవాడంటే ఆయన బలం మనము ఆ, ఒకేసారి ఆయన ఆ 25,000 మందితోనే ఆయన యుద్ధం చేయగలడు అనమాట. అంత వీరుడు కూడా భయపడ్డాడు స్వామి యొక్క విరాట్ స్వరూపాన్ని చూసి. ఓకే. మళ్ళీ స్వామి యొక్క సౌమ్య స్వరూపాన్ని చూపించమని వేడుకున్నాడు అనమాట. వేడుకున్న తర్వాత స్వామి తన సౌమ్య స్వరూపాన్ని చూపెట్టాడు. చూపించిన తర్వాత అప్పుడు స్వామి ఏమంటాడంటే ఆ ఒక గొప్ప విషయం చెప్తాడు స్వామి. ఏం చెప్తారంటే ఈ రూపం ఏదైతే ఉందో, మళ్ళీ ఆ ద్విభుజ స్వరూపం ఏదైతే ఉందో అది ఆ ఏమని చెప్తాడంటే స్వామి, అర్జున నువ్వు ఏ రూపం అయితే ఇప్పుడు చూస్తున్నావో నా ద్విభుజ స్వరూపం ఏదైతే ఉందో ఆ, సుదూరదర్శం ఇదం రూపం దృష్ట్వాన్ అసియన్ మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షణై అంటాడనమాట. ఈ యొక్క నా దివ్యమంగళ స్వరూపం ఏదైతే ఉందో, నువ్వు నార్మల్గా నన్ను ద్విభుజ స్వరూపం ఏదైతే ఉందో ఈ స్వరూపాన్ని చూడడానికి దేవతలు కూడా ఉవ్విళ్ళూరుతుంటారయ్యా అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి. అలా నిజంగా కూడా జరిగింది కూడా. ఒకసారి బృందావనంలో చిన్ని కృష్ణుడు ఏ, బృందావనంలో మన ఉయ్యాలలో ఆడుకుంటున్నప్పుడు ఆ చిన్ని కృష్ణుడిని దర్శనం చేసుకుందామని మహాదేవుడు పరమశివుడు జంగమ రూపం ధరించి అలక్ నిరంజన్ అంటూ వస్తాడనమాట. వచ్చి యశోదమ్మ ఇంటి ముందు భవతి భిక్షాందేహి భవతి భిక్షాం దేహి అని భిక్ష అడుగుతాడనమాట. అడగానే యశోదామయ్యకి భయం. అమ్మో నా పిల్లోడికి దిష్టి తగులుతుందేమో, ఎవరు చూస్తే దిష్టి తగులుతుందేమో అని భయపడి ఆమె బయటకు వెళ్ళి చూస్తే ఈయన జంగమ రూపంతో జటాజూటాలతోటి మెడలో పాములతోటి ఇట్లా ఇట్లా గంభీరమైన రూపంతో ఉంటారనమాట. చూసి యశోదాదేవి అమ్మో ఈయన చూస్తే నాకు కృష్ణుడు భయపడతాడని చెప్పేసి ఏం కావాలి మీకంటే భిక్షాందేహి అంటాడు. సరే మీకు ఇస్తాను భిక్ష అని చేసి భిక్ష ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పగానే తల్లి నేను భిక్ష గురించే రాలేదు, నీ యొక్క నందనందనుడు నీ యొక్క ముద్దుల కుమారుడైనటువంటి ఆ ముద్దు గోపాలుణ్ణి చూడడానికి వచ్చాను. దయచేసి నీ యొక్క ముద్దు గోపాలుని నాకు దర్శన భాగ్యాన్ని కలిగించు, నీ కుమారుని ఒకసారి చూపించు తల్లి అని అడుగుతాడనమాట. అడగానే యశోద అమ్మో నేను చూపించాను, నేను మిమ్మల్ని చూస్తే మా పిల్లోడు భయపడిపోతాడు, మీరు దయచేసి ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోండి అని చెప్పేసి డోర్ వేసేస్తుంది. డోర్ వేయంగానే కృష్ణుడు ఇంకా గుక్క పట్టి ఏడుస్తాడనమాట. ఎందుకంటే తనని చూడడానికి వచ్చినటువంటి శివుడికి తను దర్శనం ఇవ్వలేకపోయాడు. కృష్ణుడికి ఆయన్ని చూడాలని, శివుడిని చూడాలని, శివుడికి కృష్ణుడిని చూడాలని, పరస్పరం ఒకరొకరు దర్శించుకోవాలని చాలా కోరికగా ఉంటుందన్నమాట. యశోదేవి డోర్ పెట్టేగానే ఏడుస్తా ఉంటాడు. యశోదాదేవికి అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి. అందరిని పిలుస్తుంది, ఏమని చెప్పు అని అంటే పిల్లోడు ఆపకుండా ఏడుస్తున్నాడమ్మా అంటే ఏం జరిగింది, ఎవరెవరు చూసారు, ఎవరి దృష్టి జరిగింది పొద్దున్నుండి అంటే చెప్తుంది వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, ఇంతకుముందు ఒక బాబాజీ వచ్చాడు, ఆయన చాలా గంభీరంగా ఉన్నాడు, ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత నుండి ఒకటే ఏడుస్తున్నాడంటే ఓ ఆయన ఏం మంత్రం వేసి ఉంటాడు, మళ్ళీ ఆయన పిలవండి అంటే మళ్ళీ పిలుస్తారనమాట. అయితే ఎప్పుడైతే కృష్ణుడి దర్శనం కాదో శివుడు అక్కడ నుండి వెళ్ళాడనమాట. వెళ్ళకుండా అక్కడే ఉంటారనమాట. అక్కడే ఆశేశ్వర మహాదేవ్ అనే నామంతో ఉంటారనమాట. ఆశేశ్వర్ అంటే కృష్ణుని చూడాలనే ఆశతోటి వచ్చినటువంటి మహాదేవుడు అనమాట. మీరు ఇప్పుడు కూడా బృందావనం వెళ్తే నందగ్రామంలో నంద మహారాజు వాళ్ళ ఇల్లు ఉంది ఇప్పటికి కూడా. ఆ నంద మహారాజు వాళ్ళ ఇంట్లో పక్కకి చిన్న శివాలయం ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. సో అక్కడ శివుడు అక్కడ ఆశేశ్వర మహాదేవ్గా వెలుస్తారనమాట. సో అతన్ని పిలవండి అంటే మళ్ళీ ఆయన పిలుస్తారు. పిలవగానే మళ్ళీ ఈ ఆశేశ్వర మహాదేవ్ రాగానే కృష్ణుడు అప్పుడు మళ్ళీ ఒకటే నవ్వుతా ఉంటాడు అనమాట. గలగలగలగా నవ్వుతా ఉంటాడు. నవ్వుతా ఉంటే
అప్పుడు అమ్మ ఇదేంటి ఇప్పటివరకు ఏడ్చిండు ఇప్పుడేమో ఆశ్చర్యంగా నవ్వుతున్నాడు అంటే నన్ను చూసి నవ్వుతున్నాడమ్మా నీ యొక్క ముద్దు గోపాలుడి యొక్క పాద స్పర్శ నాకు కల్పించని చెప్పి ఆ గోపాలుడి యొక్క పాదాలని స్పర్శించి ఇద్దరు పరస్పరం ఒకరినొకరు దర్శనం చేసుకొని ఆనందించి మళ్ళీ శివుడు ఇంకా పర్మనెంట్ గా అక్కడే నందమహారాజు వాళ్ళ ఇంట్లో ఆశేశ్వర మహాదేవ్గా అక్కడ వెలుస్తాడనమాట. అలాగా దేవతలు కూడా మన భగవంతుని దర్శనం చేసుకోవడానికి సుదూరదర్శం ఇదం రూపం దృష్ట్వా నసియన్ మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షణై. ఓ అర్జున నువ్వే కాదయ్యా దేవతలు కూడా నా ఈ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆనందిద్దామని వాళ్ళు కూడా ఉవ్విళ్ళూడుతుంటారనమాట. అలాంటి రూపాన్ని నేను నీకు ఇప్పుడు చూపిస్తున్నానని చెప్పి మళ్ళీ తన యొక్క నార్మల్ రూపాన్ని చూపిస్తాడనమాట. చూపించిన తర్వాత అయితే కృష్ణుడు ఇంకా చివరిగా ఏం చెప్తాడంటే ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చెప్తాడంటే నాహం వేదేన తపసా న దానేన చేచ్యా శక్య ఏవం విధో దృష్టం దృష్ట్వాన్ అసియన్ మమా భక్త్యానన్య శక్యహమేవ భక్త్యాత్మనన్య శక్యం అహమేవం విధోర్జున జ్ఞాతం దృష్టం చ తత్వేన ప్రవేష్టిం చ పరంతపా అంటాడనమాట. ఓ అర్జున వేదాల ద్వారా తపస్సు ద్వారా దానాల ద్వారా వేటి వల్ల కూడా నన్ను దర్శనం చేసుకోవడం వీలు కాదు. కేవలం దేని వల్ల అంటే ఇక్కడ ఇచ్చారు. ఓకే నేను చదువుతాను. ఒక్క నిమిషం. భక్త్యాత్మనన్య శక్యహమేవం విదోర్జున జ్ఞాతం దృష్టం చ తత్వేన ప్రవేష్టించ పరంతప అంటాడనమాట. సో ఈ అర్థము హరే కృష్ణ ప్రభుజీ. హేమలత ఇప్పటివరకు చదవలేదు. సరే మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రియమైన అర్జున, కేవలం అనన్య భక్తి చేతనే నేను యథార్థంగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలుగును మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశింపగలుగుదువు. అది భగవంతుడు ఏమని కంక్లూజన్ ఏమని సమన్వయపరిచారంటే కేవలం భక్త్యా అనన్య శక్యహం, కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే నన్ను దర్శించుకోగలరు. అంటే తపస్సులు యజ్ఞాలు ఇవన్నీ వేస్ట్ అంటే అవన్నీ తక్కువ చేసి మాట్లాడడం అని కాదు, కానీ అవన్నీ చేసినా కూడా భక్తి లేకపోతే వ్యర్థమే. భక్తి ఉండి అవన్నీ చేయలేని స్థితి ఉన్నా కూడా పరమార్థమే. అంటే యుగానికి అనుగుణంగా మనం ఆచరించాల్సింది ఏ యుగంలో అయినా కూడా ఇప్పుడు ద్వాపర యుగంలో అర్చన భగవంతుని అర్చనామూర్తిని అర్చన చేయడం ద్వాపర యుగం యొక్క నియమం. ఓకే సో అంతకుముందు త్రేతాయుగంలో మన యజ్ఞయాగాదులు చేయడం, అంతకుముందు తపస్సు చేయడం. ఓకే అన్ని యుగాల్లో కూడా ఇప్పుడు అంతకుముందు త్రేతాయుగం కంటే ముందు తపస్సు చేయడమే నియమమైనప్పటికీ కూడా ప్రహ్లాద మహారాజు ఏం తపస్సు చేశాడు? వాళ్ళ నాన్న 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు. వాళ్ళ నాన్నకి దర్శనం ఇచ్చిండా? వాళ్ళ నాన్నకి దర్శనం ఇచ్చిండు, కానీ అది భయంకరమైన దర్శనం ఇచ్చాడు. కానీ ప్రహ్లాద మహారాజుకి ఎంత సౌమ్యమైన దర్శనం ఇచ్చాడు. ప్రహ్లాద మహారాజు తపస్సు చేసినట్టు ఎక్కడా రాసిలేదు, కానీ ఆయన భగవంతుని ప్రీతితోటి భగవంతుని స్తుతిస్తూ భగవంతుని మీద ప్రేమ పెంపొందించుకున్నాడు. అప్పుడు హిరణ్యకశిపుని చంపిన తర్వాత నరసింహస్వామిని ఎవ్వరూ ఆపలేకపోయారనమాట. ఆ భయంకరమైన స్వరూపంని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. లక్ష్మీదేవి కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడింది. అందరు కలిసి మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రహ్లాద నీ వల్లే స్వామి వచ్చారు, ఈ ఉగ్రరూపం దాల్చి వచ్చారు, నీవే స్వామిని మళ్ళీ శాంతపరిచయ్యా అంటే అప్పుడు ప్రహ్లాద మహారాజ్ స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని స్తుతిస్తే అప్పుడు స్వామి మళ్ళా శాంత స్వరూపులయ్యారనమాట. ఏ యుగంలోనైనా కూడా స్వామి భక్తికి ప్రాధాన్యత ఇస్తారనమాట. ఆ యుగ ధర్మాన్ని పాటించినా పాటించకపోయినా కూడా భక్తి లేకపోతే స్వామి తొందరగా కరుణించరు. ఓకే సో అదే ఇక్కడ కూడా మనకి చెప్తున్నారు స్వామి. భక్త్యా అనన్య భక్తి ఉంటేనే నేను దర్శన భాగ్యాన్ని కల్పిస్తానని చెప్పి చెప్తారన్నమాట. చివరిగా ఈ అధ్యాయంలో ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని స్వామి చెప్తారనమాట. ఆ విషయము
మనమందరం కూడా దాన్ని చక్కగా నేర్చుకుని గుర్తుంచుకోవాలి. అది ఏంటి అంటే మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. నా గురించి నేను ఇంకెవరిని అనుగ్రహిస్తాను అంటే నా భక్తులు ఎలా ఉండాలంటే నా గురించి కర్మ చేయాలి, నేనే లక్ష్యంగా పరమ లక్ష్యంగా వాళ్ళు కర్మలు చెయ్యాలి. ఓకే, నా మీద నా భక్తి చెయ్యాలి, వివిధమైనటువంటి భౌతిక విషయాల్ని విసర్జించాలి. సంఘవర్జిత అంటే వివిధమైన మన భౌతిక విషయాలతోని సంఘాన్ని త్యజించేసేయాలి. త్యజించేసి ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం, నిర్వైర సర్వభూతేషు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ యొక్క జీవరాశితోని కూడా వైరాన్ని పెట్టుకోకూడదు. అలాంటి వారు యస్స మామేతి పాండవ, అలాంటి వాళ్ళకి నేను దక్కుతానయ్యా పాండవ అని చెప్పి చెప్తున్నారన్నమాట. అలా అయితే యుద్ధ భూమిలో ఉన్నటువంటి అర్జునుడికి నువ్వు నిర్వైరిగా ఉండయ్యా అని చెప్తే అది అంటే వైరం లేకపోతే మరి యుద్ధం ఎందుకు చేయాలి? కర్తవ్యం కాబట్టి స్వామి ఇస్తున్నారు, కర్తవ్యం స్వామి తన కర్తవ్యం చేయమంటున్నారు కాబట్టి చేస్తున్నాడు అంతే తప్ప దుర్యోధనాదుల మీద ఎలాంటి వైరం లేదు అర్జునుడికి. కర్తవ్యపూర్వకంగా మాత్రమే అక్కడ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు అనమాట స్వామి. సో ఇది స్వామి విశ్వరూప సందర్శనీయంలో మనందరికీ కూడా దర్శింపజేశారు. ఒక్కసారి మళ్ళీ ఈ అధ్యాయాన్ని విహంగ వీక్షణం చేద్దాం. ఎవరెవరైతే హ్యాండ్స్ రేజ్ చేశారో వాళ్ళకి అవకాశం ఇస్తాను, వాళ్ళు దయచేసి చదవండి. ఫస్ట్ అక్షరము శైలజా మాతాజీ మీరు చదవండి ఫస్ట్. ఆర్ రిక్వెస్ట్ అభ్యర్థన అర్జునుడి మానసిక స్థితి. మానసిక స్థితి ఎలా? బ్రహ్మ ముగిసింది. దేవాది దేవుని అంగీకారం, పూర్తి సంతృప్తి, వినయపూర్వకమైన అభ్యర్థన. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ అక్షరం సౌమ్య మాతాజీ మీరు చదవండి. ప్రభుజీ నేను యూనివర్సల్ ఫామ్ విశ్వరూపం. కృష్ణుడిచే విశ్వరూప వివరణ, సంజయుడిచే విశ్వరూప వర్ణన, అర్జునుడిచే విశ్వరూపం వర్ణన, అర్జునుడికి కృష్ణుడి ఉపదేశాలు. సో రిక్వెస్ట్ ఫస్ట్ అర్జునుడు అభ్యర్థిస్తాడు మీ యొక్క విశ్వరూపాన్ని చూపించమని. అప్పుడు కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తారు. ఆ విశ్వరూపాన్ని సంజయుడు కూడా మళ్ళీ ధృతరాష్ట్రుడికి నాయన స్వామి అర్జునుడికి విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. అర్జునుడు విశ్వరూపాన్ని చూసి వర్ణన చేసి మళ్ళీ అర్జునుడికి కృష్ణుడు కొన్ని విషయాలు చెప్తాడు అనమాట. ఏం విషయాలంటే నాయన నువ్వు నిమిత్త మాత్రుడివి, లేచి యుద్ధం చెయ్యి, నిన్ను పరికరంగా చేసుకుని నేను మొత్తాన్ని నడిపిస్తున్నాను అని చెప్పి ఉపదేశిస్తాడు. ఉపదేశించిన తర్వాత అపర్ణారెడ్డి మాతాజీ ఈ విషయం చదవండి. తర్వాత హరే కృష్ణ మాతాజీ. అర్జునుడి ప్రార్థనలు, స్తుతి ప్రణామాలు, క్షమాపణలు, అభ్యర్థన. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో అప్పుడు ఇంకా ప్రభుజీ చదవలేదు. క్షమించండి. కృష్ణవేణి ఎం మాతాజీ ఇంకా ఎవరు చదవలేదు? దేవిశ్రీ యశోద దేవి మాతాజీ. ఓకే 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 ప్రభుజీ. అయ్యో క్షమించండి. ఓకే, సో కృష్ణవేణి మాతాజీ మీరు చదవండి ఫస్ట్. ఆర్మ్డ్ ఫామ్ బాహురూపం, మానవుని వంటి 2 బాహువులను రూపం చాలా సౌమ్యమైనది, దర్శనం దుర్లభం. ఓకే, సంతోషం. సో కృష్ణుడు మళ్ళీ అర్జునుడి యొక్క ప్రార్థనల మేరకి కృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించి తన 2 బాహువులు ఉన్నటువంటి రూపాన్ని మనకి కృష్ణుడు అర్జునుడికి దర్శింపజేస్తారనమాట. ఓకే, సో అది మనం ఈ అధ్యాయంలో తెలుసుకున్నాం అనమాట. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము దేవిశ్రీ మాతాజీ మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న. ఓకే, సో ఇంకొక ముఖ్యమైన విషయం కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్పారు? ఈ రూపం చూడడం ఎవరికి సాధ్యమని చెప్పారు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ హరే చెప్పండి. కృష్ణ. అదే
నేను ప్రశ్న అడుగుతున్నాను ఏమని అంటే, కృష్ణుడు అర్జునుడికి చెప్తారు, నాయన ఈ రూపం ఎవరికి పడితే వాళ్ళకి ఆ ఆ, చూపించను నేను, కొందరికి మాత్రమే చూపిస్తానని చెప్పారు. ఎవరు వాళ్ళు? ఆ వివస్ వివస్వానుడికి చూపించారు. తర్వాత అర్జునికి యశోద మాతకు చూపించాడు. కాదు మాతాజీ. నేను చెప్తాను ప్రభు. ఎవరు మాతాజీ పేరు చెప్పండి. వేద వేదమాత చెప్పండి. ఆయన మీద అనన్యమైన భక్తి విశ్వాసాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ రూప దర్శనం సాధ్యం. అది వెరీ గుడ్ మాతాజీ. భక్తి అనన్య శక్యహమేవం విదోర్జున జ్ఞాతం దృష్టం చతత్వేన ప్రవేశించ పరంతప అని చెప్తారనమాట. అంటే ఇది వేదాల ద్వారా అంటే అవి తక్కువ అని చేయకూడదని కాదు స్వామి ఉద్దేశం. ఏంటి అంటే అవన్నీ సాధన చేసినా కూడా, వేదాధ్యాయం చేసినా, తపస్సు చేసినా, దాన ధర్మాలు చేసినా కూడా చాలా చాలా మంచి విషయం, మంచి పనే. కానీ భక్తితో చేయాలి. భక్తి లేకుండా అవి చేసినా వ్యర్థమే. అనన్య భక్తి ఉన్నప్పుడు అవన్నీ పాటించలేకపోయినా కూడా స్వామి వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారని, భక్తికి ప్రాముఖ్యత ఇవ్వడానికి మనకి స్వామి ఆ విషయం చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనము భగవంతునికి ఇచ్చేది అంటూ ఆయనకి లోటు అనేది ఏది లేదు. మనం ఏది ఇవ్వలేము ఆయనకి. సమస్త సృష్టి ఆయనదే. మనం ఆయనకి ఇవ్వగలిగింది ఏంటి అంటే భక్తి మాత్రమే, ప్రేమ మాత్రమే ఆయనకి ఇవ్వగలం. అది స్వామి కోరుకుంటున్నాడు అనమాట. ఓకే. తర్వాత ఇంకొక విషయం చెప్పాడు చివరిగా. ఇది ఎవరు చెప్తారంటే, హరే కృష్ణ. ఓకే. సో చివరిగా స్వామి ఒక విషయాన్ని చెప్తారు. తమ భక్తులు ఎలా ఉండాలి, ఎవరికి తాను ప్రసన్నమవుతాడనే విషయాన్ని చివరిగా చెప్తారు. అది ఎవరు చెప్తారు? నేను చెప్తాను ప్రభుజీ. ఒక్క నిమిషం. ఎవరు మాతాజీ? హరే కృష్ణ. రమా చావా రమా ఇప్పటివరకు ఎవరైతే చదవలేదో వాళ్ళకి ఇవ్వండి ప్రభుజీ. ఇందిరా మాతాజీ చదవలేదంట. ఓకే ఓకే ప్రభుజీ. ఓకే ఓకే. సో ఇందిరా మాతాజీ మీరు ప్రయత్నం చేస్తారా చెప్పడానికి? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. విజయ్ కుమార్ ప్రభువా? అవును ప్రభుజీ. మాతాజీ చెప్పమని ప్రభుజీ, లేకుండా నేను చెప్తాను. మాతాజీ ప్రశ్న ఒకసారి అడగండి ప్రభుజీ. ప్రశ్న ఒకసారి చివరిగా ఈ అధ్యాయం చివరిలో స్వామి ఒక విషయం చెప్తారనమాట. నేను ఎవరికి దొరుకుతాను, ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి దొరుకుతానో స్వామి చెప్తారనమాట. అది ఏంటి, ఆ విషయం ఏంటి చెప్పండి. భక్తితో నామస్మరణ చేసిన వారికి, భక్తితోటి ఉన్న వాళ్ళకు, ప్రేమతోటి ఉన్న వాళ్ళకు కట్టుబడి ఉంటారు. ఓకే. ఇంకో విషయం కూడా చెప్పారు. సమస్త జీవరాశులు ఏ జీవరాశి కూడా ఎటువంటి హాని కలిగించకుండా నన్ను అది వెరీ గుడ్. చెప్పండి మాతాజీ. నో ప్రాబ్లం, చెప్పండి. అన్ని కర్మలను ఫలితాలను ఆయనకు సమర్పించిన వారికి, లౌకిక విషయాలకు లొంగకుండా ఆయన మీద భక్తితో ఉన్న వాళ్ళకి, ప్రతి జీవిని సమానంగా చూడగలిగిన వాళ్ళకి ఆయన నిర్వైర సర్వభూతేశ. అది. సో మనం భక్తి చేసినప్పుడు కొన్ని సార్లు ఏమవుతుందంటే, నేనే గొప్ప భక్తి చేస్తున్నా, నేనే ఎక్కువ హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నా, నేనే పుస్తకాలు చదివిస్తున్నా, నాకే జ్ఞానం వచ్చేస్తుందని కొన్నిసార్లు భక్తులకు కూడా అహంకారం వస్తుంది అనమాట. ఇతరులతోటి ఓ నీకంటే గొప్ప నేనే అనే ఒక రకమైనటువంటి చిన్నపాటి గర్వం వస్తుంది అనమాట. అలా కాకుండా నిర్మలమైన మనస్సు, నిర్వైర సర్వభూతి, ఎవరితోటి వైరం పెట్టుకోకుండా ఉండేటటువంటి వాళ్ళకి నేను ఈజీగా దొక్కుతానని స్వామి మళ్ళీ చెప్తారన్నమాట. సో భక్తులకు ఉండవలసినటువంటి లక్షణాలు అవి. ఓకే. రేపు అద్భుతమైన విషయం చెప్తారనమాట స్వామి. ప్రభుజీ ప్రశ్న ఉంటే చాట్ లో ఒకటి మెసేజ్ పెట్టాను, ఒక్కసారి చూడరా ప్రభుజీ? చూస్తామా, తప్పకుండా మాతది. అయితే రేపటి అధ్యాయం పేరు భక్తి యోగం. ఓకే. ఒక గొప్ప విషయాన్ని స్వామి చెప్తారనమాట. ఇప్పుడు అర్జునుడు స్వామి యొక్క విరాట్ స్వరూపాన్ని చూశాడు కదా. ఇది చూసిన తర్వాత అర్జునుడికి ఒక ఇంపార్టెంట్ డౌట్ వస్తుందన్నమాట. ఆ డౌట్ చాలా గొప్ప ప్రశ్న అడుగుతాడు అర్జునుడు. అది మనకి ఇప్పుడు సమాజంలో ఆధ్యాత్మికత గురించి ఉన్నటువంటి అపోహలని పోగొడుతుంది.
సనాతన ధర్మం అన్నా ఆధ్యాత్మిక జీవితం అన్నా అలాగే ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుని ఏ విధంగా నమ్మాలి అనే దాని మీద ఉన్నటువంటి అపోహలనని పోగొడుతుంది ఆ డౌట్. సో అది రేపు అడుగుతాడనమాట. మిస్ చేయకండి, ఖచ్చితంగా వినండి భక్తి యోగాన్ని. చాలా చిన్న అధ్యాయం, 20 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. ఓకే. అలాగే ఇంకా ఎవరికైనా మీ ఆల్రెడీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆల్రెడీ ఎంతో కొంత ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వాళ్ళు ఉన్నా, వాళ్ళు కూడా ఏమైనా ఆధ్యాత్మిక పరమైనటువంటి సంశయాలు ఉన్నా కూడా వాళ్ళని కూడా జాయిన్ కమ్మని చెప్పండి సెషన్లోకి. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి క్వశ్చన్కి స్వామి జవాబిస్తారనమాట. ఓకే, అది ఓకే. సో ఈరోజు మనము ఒక శ్లోకాన్ని నేర్చుకొని మనం తర్వాత ప్రశ్నలు తీసుకుందాం. అలాగే మాతాజీ చాట్లో ఏదో ముఖ్యమైన విషయం పెట్టారంట, అది చూద్దాం. ఓకే, సో మనం ఏది చదువుదామంటే ఈ శ్లోకం నేర్చుకుందాం. ఓకే, సో నేను చదువుతాను, నాతో పాటు మ్యూట్లో ఉండి అందరూ చదవండి. అలాగే చాలా 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 సంతోషం అండి, అందరికీ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. కొందరికి నేను అవకాశం ఇవ్వలేకపోయాను చదవడానికి, నన్ను క్షమించండి దయచేసి. నా ఉద్దేశం ప్రతి ఒక్కరు ఎంతో కొంత చదవాలని, కానీ ఇంకా మనం సెషన్ అయిపోయేసరికి కొందరికి అవకాశం రాలేదు, దయచేసి నన్ను మన్నించండి. ఓకే, హరే కృష్ణ. సో మనం శ్లోకాన్ని నేర్చుకుందాం. భక్త్యా త్వ అనన్యా శక్యా అహం మేధం విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వథా ప్రవేష్టిం చ పరంతప. రెండు పదాలు కలిపి చదుదాం. భక్త్యా త్వనన్య శక్యం అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టిం చ పరంతప. భక్త్యా త్వనన్య శక్యం అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టిం చ పరంతప. భక్త్యానన్యశక్యహమేవం విదోర్జున జ్ఞాతుం దృష్టుం చ తత్వేన ప్రవేష్టిం చ పరంతప. సో ప్రియమైన అర్జున, కేవలం అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను, మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధంగానే నీవు నా అవగాహన రహస్యములయందు ప్రవేశించగలుగుదు. ఓకే, సో నీ ముందు ఏదైతే నేను ద్విభుజ స్వరూపంతో, ఈ యొక్క కృష్ణ స్వరూపంతో నేనైతే ఏదైతే ఉన్నానో, ఇది కేవలం భక్తి వల్లనే నేను ఈ స్వరూపంతో నేను సులభంగా అందరికీ దర్శనమిస్తాను, అందరికీ అవైలబుల్గా ఉంటానని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మాతాజీ చాట్లో ఎవరు మాతాజీ? ప్రసన్న ఉపలం. ఓకే ప్రభుజీ, అర్జునుడు పూర్వజన్మలో ఏ రూపం? బాలరాముడు ఆదిశేషుడు కదా, అలా అర్జునుడిది ఏ రూపం ప్రభుజీ? అర్జునుడు పూర్వజన్మలో ఏ రూపం? ఓకే, సో అర్జునుడి యొక్క పూర్వజన్మ రూపం ఏంటి అని అడుగుతున్నారు, అంతే కదా మాతాజీ? ప్రసన్న మాతాజీ, అవునవును. అయితే నరనారాయణ స్వరూపం మాతాజీ. నరనారాయణులని పుష్కర క్షేత్రంలో చాలా కాలం తపస్సు చేశారనమాట. అప్పుడు అర్జునుడు నరనారాయణుల్లో ఒకరనమాట. ఓకే, హరే కృష్ణ, హరే కృష్ణ. సో ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళు దయచేసి హ్యాండ్స్ రేస్ చేసి పెట్టండి, మిగతా వాళ్ళు హ్యాండ్స్ డౌన్ చేయండి. విజయ్ కుమార్ ప్రభు, మీకు ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణామం. ప్రభుజీ ప్రశ్న ఉంది. అయితే మీరు ఇక్కడ నిన్న